ఈ ఏప్రిల్ మాసం 2వ పునరుత్థానపు ఆరాధన కూడికలోనికి దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని మాటలు వినటానికి ఆసక్తితో చేరివచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో, ఇక్కడ నుంచి మనకు ప్రాముఖ్యం, నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్య వివరణలోనికి వెళ్దాం. మనం చూడండి, సంఖ్యాకాండము ఈ 11వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా మీరు కొన్ని విషయాలు ఇక్కడ మీరు గమనించగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు లక్షల కొలదిగా మోషే నాయకత్వంలో నడిపింపబడుతున్నారు. ఆయనకి వాళ్ళని నడిపించే విషయంలో వాళ్ళ తీరు చూసి, కృతజ్ఞత లేని వాళ్ళ విధానం చూసి చాలా దేవుని సన్నిధికి వెళ్ళి బాధపడ్డాడు. మీరు ఆ విషయాలు ఈ 11వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. పదకొండో అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. పైన చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి, జనులు తమ తమ కుటుంబముల్లో ఎవరి గుడారపు ద్వారమున వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనములను గర్భమును ధరించితునా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయన వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండాన్నట్లు నన్ను చంపుము అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాటలు? దేవుని సేవకుడైనటువంటి మోషే. ఇన్ని లక్షల మంది ప్రజలను నడిపించటం, ఒంటి చేత్తో నడిపించటం నా వల్ల కాదు. నేను వీళ్ళని భరించలేకపోతున్నాను. వాళ్ళని అడిగినవన్నీ ఇవ్వటానికి నేనేమన్నా వీళ్ళని గర్భం ధరించానా? నేనేమన్నా కన్నానా? పాలిచ్చి పెంచే తండ్రినా నేను అని తన భారమంతా దేవుని దగ్గర చెప్పుడు. ఈ భారం నేను మోయలేను, నువ్వెందుకు నా మీద ఈ భారం వేసావు? అసలు ఈ భారం భరించాకంటే నన్ను చంపేసాయి. వీళ్ళు చంపటం కాదు, నువ్వే నన్ను చంపేసాయి అని దేవుని సన్నిధిలో మోషే మొరపెట్టినప్పుడు, నువ్వెందుకంత బాధపడతావు? ఇశ్రాయేల్లో ఒక 70 మంది పెద్దలను నువ్వు ఏర్పరచుకోవాలి. నిజంగా సంఘములో కొంతమందిని, అంటే ఆయన లక్షల మందిని నడిపించాడు, కొంతమంది వేల మందిని నడిపిస్తున్నారు, కొంతమంది 100 మందిని నడిపిస్తున్నారు, కొంతమంది 10 మందినే నడిపిస్తారు,
కొంతమంది 10 మంది కంటే తక్కువ మందినే నడిపించే సేవకులు ఉన్నారు. అట్లా అని చెప్పి వాళ్ళు సేవ చేయట్లేదా? ఒక్కళ్ళనిద్దరు నడిపించే సేవలు లేవా? వాళ్ళు కూడా దేవుని చేత పిలువబడిన వాళ్ళే. దేవుడు ఎవరి వారిని సామర్థ్యాన్ని కొలది దేవుడు వారిని నడిపించాడు. అదే క్రమంలో ప్రతి సేవకుడి జీవితంలో కూడా ఇలాంటి ప్రజలు ఉంటారు. ప్రతి సంఘంలో మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు ఇప్పుడు కావాలి, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మాకు ఇస్తేనే, లేకపోతే లేదని సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, తిరగబడేవాళ్ళు, రాళ్ళు రువ్వేవాళ్ళు, ఎదురు తిరిగేవాళ్ళు. అది ఒకళ్ళిద్దరు సంఘమైనా దాంట్లో ఉంటారు. ఒకడు బాగున్నా ఇంకొకడు తిరుగుబాటు చేసేవాడు ఉంటాడు కదా. అట్లా లక్షల మంది ప్రజల్లో చాలామంది ప్రజలు మాకు అది లేదు, ఇది లేదు, అవి చెప్పావు, ఇవి చెప్పావు, దేవుడు అది చేస్తాడు అన్నా, ఇది చేస్తాడు, కలబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని తీసుకొచ్చావు అని కృతజ్ఞత లేకుండా మాట్లాడుతుంటే ఏ సేవకుడికైనా సంఘంలో అన్ని మేలులు పొంది ప్రతిసారి కూడా ప్రారంభంలో అంటే దేవుడు వెంటనే చేస్తాడు. అవిశ్వాసంలో నుండి విశ్వాసంలో నడిపింపబడటానికి. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా వెంటనే చేస్తాడా? అన్యుల కంటే వాళ్ళు ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే చేస్తాడు. మన విశ్వాసులం కదా, కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మన కార్యాలు కొన్ని ఆలస్యం అవుతాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. మనమేమనుకుంటామంటే ప్రారంభంలో బాగానే చేసావు, మమ్మల్ని బాగా ప్రేమించావు, ఇప్పుడేమైంది, అడిగిన ఇవ్వట్లేదు, కోరుకున్నవి దేవుని దగ్గర నుంచి రాకపోతే కొంతమంది దేవుని సేవకుల మీద అలుగుతారు, సంఘం మీద అలుగుతారు, సేవకుల మీద తిరగబడతారు, దేవుని మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు. అందుకని మోషేకి చాలా బాధేసి, నేనేమైనా మిమ్మల్ని గర్భాన కన్నానంటరా, పెంచానా, మీరు కోరుకున్నవని నేను ఎక్కడ ఇవ్వాలి, దేవుడిస్తే మీరు ఏదైనా పొందుకుంటారు కానీ నా మీద పడతారేంట్రా అని బాధపడుతూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇశ్రాయేలీల్లో ఒక 70 మందిని పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళని ఏర్పరిచి నా ఎదుట నిలవబెట్టు. అక్కడ మనం గమనించాల్సిన పదం, నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మలో ఆ 70 మందికి కూడా నేను ఒక భాగం పాలిభాగస్తులుగా ఇస్తాను. నీలో పనిచేస్తున్న ఆత్మలో పాలు ఆ 70 మందిలో కూడా నేను ఇస్తాను. నువ్వు ఒక్కడవే ఒంటి చేత్తో వీళ్ళని నడిపించలేవు. కాబట్టి కొంతమంది పెద్దల్ని ఏర్పరచు, 70 మంది పెద్దల్ని. వాళ్ళు 10 మందికి ఒకళ్ళుగా, 50 మందికి ఒకళ్ళుగా, 100 మందికి ఒకళ్ళుగా, 1000 మందికి ఒకళ్ళుగా నియమించమని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పాడు. కాబట్టి సేవకుడు ఒంటి చేత్తో ఈ విషయాలన్నీ నడిపించడం ఆయన చేత కాదు. అందుకని దేవుడు చక్కని ఆలోచనకర్త కదా, నేను ఒక్కడనే చేయాలా, నాకేం పట్టింది అని అనుకుంటున్నాడు మోషే. అందుకని నువ్వు ఒక్కడవే చేయాల్సిన పని లేదయ్యా, ఇశ్రాయేలీల్లో నుంచి నువ్వు 70 మంది పెద్దలను ఏర్పరచు, నా సన్నిధికి తీసుకురా, నీ యొక్క ఆత్మలో పాలు వారి మీద కూడా నేను దయచేస్తాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి చూడండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం, నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. లేకపోతే 18వ వచనం నుండి చదవండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 18వ వచనం. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవద్దురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాటలు వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందుండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు
నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని మరలా చదువుదాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే ఇక్కడ మోషే మామగారైన ఇత్రో ఇక్కడ ఆయనకు ఒక ఆలోచన చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కడవే ఈ ప్రజల్ని నడిపించటం నీ వల్ల కాదు, కొంతమంది పెద్దలను ఏర్పరచుకో, దేవుడు నీకు తోడై ఉంటాడు అని చక్కని ఆలోచన చెప్పాడు. ఇందాక మనం సంఖ్యాకాండంలో దేవుడు ఆలోచన చెప్పాడు, ఒక 70 మందిని ఏర్పరచుకో, ఆ 70 మందిని నా ఎదుట నిలవబెట్టిన తర్వాత నీలో పనిచేస్తున్న నా ఆత్మలో నీలో నా ఆత్మ పనిచేస్తుంది కదా, ఆత్మలో వారికి కూడా నేనేం చేస్తాను, పాలి భాగస్తున్న చేస్తా. నీలో పనిచేస్తున్న ఆత్మలో ఒక భాగం వాళ్ళ మీద ఉంచుతా. కాబట్టి నువ్వు ఒక్కడవే చేయటం వీలు పడదు. అవును కదా, సేవకుడు ఒక్కడి చేతుల మీద కావదు. ఎందుకంటే బైబిల్ ఉంటుంది కదా, మనము క్రీస్తు శరీరం అనేది సంఘంలో మనం అవయవాలమే. ఒక్కొక్క అవయవం దాని పనితీరు వేరుగా ఉంటుంది. సంఘంలో నేను ఒక్కడనే పనిచేయాలి, మొత్తం నేను చూసుకోవాలంటే కుదరదు. ఏలియా కూడా అంటాడు, నేను ఒక్కడనే ఉన్నానంటే చాలే నోర్మి, నేను ఇంకా ఏర్పరచుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? నేను ఒక్కడనే మోస్తున్నానండి అంటారు సంఘంలో కొంతమంది. నువ్వు ఒక్కడు ఎట్ట మోస్తావు? ఎవరి వల్ల ఒక్కడి వల్ల కాదు. అందుకనే సంఘంలో, క్రొత్త నిబంధన సంఘంలో కొంతమందిని ఎవరిని ఏర్పరిచాడు దేవుడు? పెద్దలను ఏర్పరిచాడు. అపోస్తులు కూడా ఎవరిని ఏర్పరిచారు? పెద్దలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఒక్క మనిషి ద్వారా ఇది అయ్యే పని కాదు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుని సేవకుడిలో పనిచేస్తున్నటువంటి ఆత్మ సంఘ బిడ్డలలో కూడా ఆత్మలో పాలి భాగస్తులు అవ్వాలి అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సంఖ్యాకాండం ఇందాక 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 17వ వచనంలో, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. అప్పుడు నీలో పనిచేస్తున్న దేవుని ఆత్మ వారిలో కూడా పనిచేస్తుంది. వారిలోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. కాబట్టి నా కొరకు ప్రత్యేకించు. అందుకనే ప్రతి సంఘంలో ఎవరుండాలి? సంఘ బిడ్డలు ఉండాలి, సంఘ పెద్దలు ఉండాలి. సేవకుడు ఒక్కడ చేతుల మీదుగా సంఘం నడవకూడదు. నా ఒక్కడి చేతుల మీదుగానే నడిపిస్తున్నాడంటే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి సేవకుడిలో పనిచేస్తున్నటువంటి దేవుని ఆత్మ సంఘ పెద్దలలో కూడా పనిచేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఆత్మ కలిగిన వారుగా సంఘంలో కొంతమంది బిడ్డలు ప్రత్యేకింపబడాలి. ఇది ఎలా అంటే, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి రక్తం, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి జీన్స్ మనలో ఎలా ట్రాన్స్ఫర్ అయిద్దో, ఆ స్వభావము
ఆ బుద్ధులు ఎలా వస్తాయో, ఒక దైవజనుల్లో పనిచేస్తున్నటువంటి దేవుని ఆత్మ మిగతా సంఘ బిడ్డలలో కూడా పనిచేసినప్పుడు ఆ సంఘం చక్కగా క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, అదే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 24 కూడా చదువుదాం. 24. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు అని వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాశాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఈరోజు మన దైవజనుడిలో పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క ఆత్మ, ఈ ఆత్మలో పాలు సంఘ బిడ్డల్లో కూడా కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దైవజనుడిలో ఉన్నటువంటి ఆత్మీయత, లోతు, అతని ప్రార్థనా జీవితం, అతని విశ్వాస జీవితం, అర్థమవుతుందా? అతడు ఉంటున్నట్టు ప్రత్యేకమైన జీవితం సంఘ బిడ్డలలో ఉన్న వారిలో కూడా ఈ ఆత్మ పనిచేయాలి. అంటే సేవకుడులో ఎటువంటి ఆత్మ పనిచేస్తుందో విశ్వాసులైన బిడ్డల్లో కూడా అలాంటి ఆత్మ పనిచేసినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. కొన్ని సంఘాల్లో మనం చూస్తే దైవజనుడే ఇక సంఘస్థుల్లో అంత ఆత్మీయత కనబడదు. సంఘానికి పెద్దలు ఉంటారు. మనం పల్లెటూరుల్లో పట్టణాల్లో కూడా చూస్తే సంఘ పెద్దల జీవితాలు ఎవరివి సరిగా బాగుండవు. ఆ సంఘ పెద్దల్లో ఏమైనా సేవకుడిలో పనిచేస్తున్న ఆత్మలో పాలు వారి మీద ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఎండాకాలం సీజన్ కదా, బంగిని పిల్లి మామిడికాయలు అని వస్తాయి కదా, ఉలవపాడని. కొంతమంది ఆ కాయలు కాకపోయినా చెట్టు పేరు చెప్పి ఇవి కూడా ఆ చెట్టు కాయలే, ఇవి కూడా ఆ ఊరి కాయలే అన్నట్టు కొంతమంది జీవితాలు అట్లా ఉంటాయి అన్నమాట. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్లుగా వాళ్ళ సేవకుడు ఉంటాడు, ఫౌండర్ ఉంటాడు, ఆయన పేరు చెప్పుకోవడమే. మేము పలానా సంఘం అని గర్విష్ఠితనంతో చెప్పుకుంటారు, అతిశయంతో. మంచిదే, ఆయన మంచి సేవ చేశాడు, చచ్చిపోయాడు. ఆయన ఆత్మలో పాలు నీ మీద ఉందా? పనిచేస్తుందా? నువ్వు చెప్పుకుంటున్నావే గొప్ప దైవజనుడని, ఆయన ఆత్మ, ఆయనలో పనిచేసిన ఆత్మ నీలో ఎందుకు పనిచేయట్లా? ఆయన ఆత్మలో నీవెందుకు పాలివాడివి కాలేదు? అదే సంఘం కదా, అదే సహవాసం కదా. చెప్పుకోవటం, ప్రియులారా ఒకప్పుడు మా సేవకులు ప్రార్థన చేస్తే, అది చెప్పటమే. మరి నీ బతుకేంది? నీ బతుకేందయ్యా? వాళ్ళు తిన్నారో తినలేదో, కష్టపడ్డారు, నానా తిప్పలు పడ్డారు, గొప్ప సేవ చేశారు వాళ్ళు. నువ్వు వాళ్ళ పేరు చెప్పుకుని బతకటం సిగ్గుగా లేదు? నీ బతుకు బాగాలేదు కదా. మేము పలానా సహవాసం అండి. ఈసారి ఇలాంటి ఈ పిచ్చెక్కిన వాళ్ళతో కొంతమందికి ఈ సహవాస పిచ్చి ఉంటుంది, వాళ్ళతో చెప్పండి, ఆయన మంచోడే, మరి ఆయన ఆత్మ నీలోకి ఎందుకు పనిచేయట్లేదు? నువ్వు ఒక డూప్లికేట్ వాడివి, ఆయన ఒరిజినలే. ఎందుకు ఆయన పరువు తీస్తావు? ఆయన పేరు చెప్పుకో. మాకు చెప్పుకోవడానికి నీకు అసలు అర్హత లేదు. వాళ్ళు గొప్ప దైవజనులు అండి, వాళ్ళ మోకాళ్ళ అనుభవం కలిగిన దైవజనులు, ప్రార్థనలో పోరాడిన వాళ్ళు, పవిత్రంగా బతికిన వాళ్ళు. ఆ ఆత్మ నీలో కూడా ఉంటే
అదే సహవాసములో ఉన్న నీవు, అదే సహవాసంలో రక్షింపబడ్డ నీవు, లేకపోతే సేవలో పాలిభాగస్థుడు అవుతున్న నీవు, వారి మీద పనిచేసిన ఆత్మలో నీ మీద కూడా పనిచేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా పనిచేయలేనప్పుడు నువ్వు చెప్పుకో, మాకు నోరు మూసుకో. ఆయన పేరు ఎత్తడానికి కూడా నువ్వు అర్హుడివి కాదు. ఒకప్పుడు ప్రార్థన చేస్తేనండి వాళ్ళు ప్రజలు పశ్చాత్తాపడేవాళ్ళు. మరి నువ్వు చేస్తుంటే అరే ఒకళ్ళలో పశ్చాత్తాపం కలగట్లేదు, నువ్వు వాక్యం చెబుతుంటే ఎవరిలో స్పందన కలగట్లేదు. కారణం ఏంటంటే పితరులలో పనిచేసిన దేవుని ఆత్మలో నీకు పాలు పంపులు లేవు, పాలిభాగస్తుడు కాలా. అందుకే చెప్పుకుంటా తిరుగుతున్నావు. నేను ఆయనతో పాటు తిరిగాను, కానీ మరి నువ్వేంట్రా ఎట్ట తయారయ్యావు? నువ్వేంటి ఎట్ట తయారయ్యావు? ఆయన మంచోడేగా, ఆయన దేవుడు వాడుకున్నాడు, బహుబలంగా దేవుని ఆత్మతో నింపాడు. మరి నువ్వేంట్రా ఆత్మ లేని వాడిగా ఉన్నావు? అందుకే నేనేమంటానంటే వాళ్ళు గొప్పోళ్ళే, వాళ్ళ పరువు తీయకండి. ఆ సహవాసం అని పేరు చెప్పుకుని పరువు తీయమాకండి అని నేను చెబుతున్నా. ఎందుకంటే మన యోగ్యులం కావు. ఒకవేళ ఆ సహవాసంలో నువ్వు గనక ఉంటే నీలో అదే ఆత్మ పని చేయాలి. పని చేయనప్పుడు నువ్వు నోరు మూసుకో, ఇక చెప్పకో, ఈ డబ్బాలు చెప్పకో, నోరు మూసుకో. మోషేలో ఉన్న ఆత్మలో పాలు 70 మంది మీదకి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవల్లో అలాంటివి లేవు. పేరు చెప్పుకుని బతకటమే. ఎన్నాళ్ళు బతుకుతావు? డూప్లికేట్ మాటలు చెప్పుకుండా బతికితే బయటపడదా? అది ఒక రోజున బయటపడదా? ఎరా ఆ చెట్టు పేరు చెప్పి ఈ కాయలు అమ్ముకుంటున్నావేంట్రా, నీకు పిచ్చెక్కిందా, మైండ్ పోయిందా అంటారు కదా. కాబట్టి సహవాస పేరు చెప్పుకునేటప్పుడు దాని పరువు తీయమాకండి. వాళ్ళు గొప్ప గొప్ప సహవాసాలు స్టార్ట్ చేశారు. నీలాంటోడు మూలంగా సహవాసానికి అవమానం. వారి యొక్క కుమారుడుగా, కుమార్తెగా, ఆత్మీయ బిడ్డలుగా సంఘంలో ఉంటున్న మనలో, సంఘ పెద్దల్లో, విశ్వాసులైన బిడ్డల్లో ఈ అనుభవం కనపడాలి. అందుకే నేను మీకు తరచుగా చెప్పేది ఏంటంటే, ఈ సంఘంలో రక్షింపబడిన బిడ్డలుగా, బలపరచబడుతున్న బిడ్డలుగా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్తాను. నాకంటే మీరు బాగా పాడాలి, నాకంటే మీరు బాగా చెప్పాలి, నాకంటే మీరు బాగా ప్రార్థించాలి అని నేను ఎందుకు కోరుకుంటాను? నాలో పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క ఆత్మ మీలో కూడా పనిచేయాలి. ఆత్మలో దేవుడు మనల్ని పాలిభాగస్తులు చేస్తాడు. ఒకవేళ అలాంటి ఆత్మ పనిచేయకపోతే నువ్వు ఇక్కడికి వస్తున్నానని చెప్పుకో, మాకు సిగ్గుచేటు. అరే మీ అయ్యగారు మరి బాగా చెప్తాడు కదా, మరి నువ్వేంటి నోరు తెరిస్తే మొక్క రావట్లేదు నోట్లో నుంచి అంటే, ఆయన ఆత్మలో నీకు పాలు లభించలేదు అని అర్థం. అర్థమవుతుందా? దేవుడు ఏం చేయగలడు? అదే సేవకుల్లో పనిచేసిన ఆత్మ సంఘ బిడ్డల మీద కూడా ఉంచగలడు. మనం ఇది అడగాలి దేవుణ్ణి. అంటే నేను ఒక్కడనే చేయలేను, అందుకనే నేను గత కొంతకాలంగా మిమ్మల్ని ఏం చేస్తున్నాను, పరిచర్య కోసం ప్రత్యేకించి, దేనికి సంబంధించిన వాళ్ళని ప్రత్యేకించి వేరు చేసింది. ఎందుకు మిమ్మల్ని? దేవుని యొక్క ఆత్మ మీలో కూడా పనిచేయాలి. దేవుని యొక్క ఆత్మలో మీరు పాలు పంపులు పొందాలి. దైవజనుల్లో పనిచేస్తున్న ఆత్మలో మీరు పాలిభాగస్తులు కావాలి. ఆత్మ లేని వారిగా ఉండకూడదు. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకునే బతుకులుగా మీ ఉండకూడదు. పొద్దుగూగులు మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఈ కాదు, ఈ డబ్బా మాటలు కాదు. నువ్వు ప్రార్థన చేసిన యేసు ప్రభు చూడండి, తన శిష్యుల్ని పంపినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే కార్యాలు జరగలేదా?
నాలో ఉన్నవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని యేసు ప్రభు పిలిస్తే లేచారు, తడితే లేచారు. పేతురు అట్లా నడిచి వెళ్తుంటే పేతురు నీడబడి శవాలు లెగిసినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శవాలు లేకపోవటం అంటే చచ్చిపోయిన వాళ్ళు లెగిసాడు. ఇంట్లో శవాలు లేస్తాం అంటే ఇంకొక అర్థమైద్ది. ఆయన నీడబడిన వాళ్ళు అందరూ చచ్చారని కాదు, చచ్చిపోయిన వాళ్ళ మీద నీడ పడితే పేతురు నీడ వాళ్ళు లేచి కూర్చున్నారు. నాలో ఉన్నవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు ఎందుకు తన శిష్యుల్ని ఏర్పరిచి ఆయన ఆత్మలో పాలు వాళ్ళకి ఎందుకు అనుగ్రహించాడు? అధికారం ఇచ్చాడు వాళ్ళకి. సంఘానికి వస్తూ పోతున్న మనం దైవ సేవకునిలో పనిచేస్తున్న దేవుని ఆత్మలో పాలి వారిమి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 70 మంది మీద మోషేలో పనిచేసిన దేవుని ఆత్మ 70 మంది మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఆత్మ వారి మీద నిలిచినప్పుడు అని రాయబడి ఉంది 25వ వచనంలో. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు. దేవుని యొక్క ఆత్మలో మీరు పాలిభాగస్తులు అవ్వాలి. సంఘం దీని కొరకు ప్రార్థన చేసుకోవాలి. సంఘ బిడ్డలు దీని కొరకు ప్రార్థన చేసుకోవాలి. నేను ఒక్కడనే చేయలేను కదా అన్ని. కొన్ని ప్రాంతాలకి సువార్త కోసం పంపిస్తే వెళ్ళిపోవాలి మీరు, అంతే. చెప్పమంటే చెప్పాలి, పాడమంటే పాడాలి, ప్రార్థన చేయమంటే చెయ్యాలి. ఎలా మా వల్ల కాదయ్య గారంటే ప్రార్థన చేస్తానులే, నా ఆత్మలో పాలు మీకు కూడా దేవుడు ఇస్తాడు. ఎట్లా? నువ్వు నిలబడు. ప్రభు అంటాడు కదా, నీ నోరు తెరువు నేను దాన్ని నింపుతాను అంటాడు కదా. ఫస్ట్ ఈత నేర్చుకోవాలంటే దూకాలి. ఒడ్డు మీద నిలుచుకుని చూస్తూ ఉంటే రాదు. నీళ్ళలోకి దిగాలి, దూకాలి, కాసేపు కొట్టుకులాడాలి, తర్వాత ఈత నేర్చుకుంటాం. నేను ఆడ కూర్చుని జపం చేసుకుంటా, కొన్ని ట్రైల్ వర్షన్లు వేసుకుంటా, తర్వాత వస్తా అంటే కుదరదు. అందుకే మీకు చాలాసార్లు చెప్తున్నాను, ప్రార్థన మన పుస్తకంలో రాసుకుని చదవము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నడిపింపించే దాన్ని బట్టి అది 5 నిమిషాలు, 10 గంట, 2 గంటలు కూడా చేస్తాం. నడిపింపు అలా ఉంటుంది. దానికి మిమ్మల్ని నేను అలవాటు చేయాలనుకుంటున్నా. అర్థమవుతుందా? కాబట్టి నేను ఆశపడుతుంది కూడా అదే. నాలో పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క ఆత్మ మీలో కూడా పనిచేస్తే మీరు కూడా చక్కగా చెప్పగలగాలి, బాగా పాడగలగాలి, ప్రభు నామములు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలగాలి. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు చేసినట్లుగా సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు గొప్ప కార్యాలు చేయగలగాలి. యేసుప్రభు శిష్యులను ఒకసారి ఇట్లాగే దెయ్యాలను నిలగొట్టమని మీ బోటోళ్ళు పక్కింటోళ్ళు, యేసుప్రభు బిజీగా ఉన్నాడుగా, అయ్యా మీరన్నా రండి ఆయన దండం పెడతాను అంటే, సరిపదా ఆయన బిజీగా ఉన్నాడుగా మేము వెళ్తాం అన్నారు. ప్రారంభించారు. యేసుతో ఉంటే ఈ అనుభవాలు రావు, యేసు ఎమ్మడబడి తిరిగితే ఈ అనుభవాలు రావు. యేసయ్య ఆత్మలో పాలివారైతే ఆ దయ్యాలను మీరు కూడా విడిపించవచ్చు. వెళ్ళారా? వెళ్ళారు. పిచ్చి కొట్టుడు కొట్టింది, మామూలుగా ఉతకలా, ఇసిరి అవతలేసింది ఒక్కొక్కడిని. వస్త్రహీనులై పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన పరిగెత్తుకుంటూ మరలా ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నీ శిష్యుల్ని రమ్మన్నాను కానీ ఉతికి ఆరేసింది ఒక్కొక్కడిని, ఏంటి ఇలా పరిస్థితి? ప్రభు అన్నాడు, ఇది ఉపవాస ప్రార్థన వలననే, ఇట్టిది వదిలిపోవట అసాధ్యం. కాబట్టి మందిరానికి వస్తా పోతూ ఉంటే కాదు, ఆ ఆత్మలో మీరేమవ్వాలి? పాలిభాగస్తులు అవ్వాలి. ఇప్పుడు నా తల్లిదండ్రుల యొక్క పిత్రార్జితంలో నేను పాలివాడిని అవ్వాలంటే నేను వాళ్ళ రక్తం అయి ఉండాలిగా. వాళ్ళ రక్తం కాకుండా పక్కింటోడికి రాస్తారా? అది రెండో విషయం. ఎవడు లేకపోతే, పిల్లలు సరిగ్గా చూడకపోతే అనాథ శరణాలయాలకి దేనికి ట్రస్టులకు రాస్తారు, అది వేరు. మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇస్తారు? మన బిడ్డలకేగా, అవునా కదా? మా రక్తం మా గర్భములో నుంచి పుట్టావు కాబట్టి ఈ ఆస్తిలో భాగం నీకే అంటారు. అలాగే
ప్రభువుని నమ్ముకుని ఆయన రక్తము చేత కొనబడి కడగబడి, ఇంకా బైబిల్లో ముందు చెప్తాను, ఆయన రక్త మాంసాలలో పాలివారైన వాళ్ళు, పాలివారు అవటమే కాదు, సంఘములో పాలివారు అవటమే కాదు, దేవుని యొక్క ఆత్మలో పాలివారం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మలో ఎప్పుడైతే మీరు పాలిభాగస్తులు అవుతారో దైవజనులో ఉన్న భారం మీలో కూడా ఉంటుంది. అర్థమవుతుందా? లేకపోతే ఏముండదు, రావటం పోవటం ఇంకంతే. మేమెందుకు అట్లా ఉండలేకపోతున్నాం, మేమెందుకు అట్లా సమర్పణ కలిగి బతకలేకపోతున్నాం, మేమెందుకు అట్లా చేయలేకపోతున్నాం? ఆయన కాబట్టి చేస్తున్నాడు కాదు, ఆమె కాబట్టి. ఇది తప్పు, పొరపాటు. నిన్ను కూడా వాడుకుంటాడు. నువ్వు అడగాలి, ప్రభా నా సేవకుని ఆత్మలో నాకు కూడా పాలు కావాలి. బైబిల్లో ఒక సేవకుడు అడిగాడు దేవుణ్ణి అట్లా. చూద్దాం, దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. ఎలీషా ఏమడిగాడు ఏలియాని? ఒక్కొక్కడికి ఏం అడగాలో తెలియదు దేవుణ్ణి, ఏం అడగాలో ఇంగిత జ్ఞానం ఉండదు. అందుకే ఒక పాట ఉంది కదా, దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమిటో మానవా. ఏంటంట? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమిటో మానవా. ధనము కోరతావా, ఘనము కోరతావా. ఆ పాటల లిరిక్స్లో కొన్ని పదాలు ఉంటాయి. ఏం కోరతావు? బలము కోరతావా? బలాన్ని కోరాడు సంసోను, బలహీనుడైపోయాడు, అవునా? జ్ఞానాన్ని కోరాడు సొలొమోను, అజ్ఞాని అయిపోయాడు. నీకేం కావాలి అని ఎలీషాని అడిగితే, ఏం కావాలంటే మరి అన్ని వదులుకుని వచ్చినాడు. ఏం కావాలి నీకు? సేవే ప్రాణం అని వచ్చినాడు. నీకులాగా నిన్ను చూశాను, నేను ఎంబడిచ్చాను, అయినా నాకు వంట పట్టలేదు. చెప్పాగా, పాస్టర్లు ఎంబడి తిరిగితే, ఆయన తిన్న ప్లేట్లో తింటే, ఆయన పక్కలో కలిసి పడుకుంటే రావు. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఎప్పుడు ఆయనతో పాటు ఉంటే వచ్చాయి కాదు. ఎలీషా అడిగాడు ఏలియాని అడిగితే, ఇది బహు కష్టతరం, ఇది నేను ఇచ్చేది కాదు. నువ్వేంద్రా నన్ను అడుగుతావు? నువ్వు అడిగింది చాలా కష్టం, దేవుడు ఇవ్వాలి అది నీకు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎలీషాకి? ఏలియా తర్వాత అలాంటి యొక్క ఆత్మ ఎలీషాకి ఇస్తే తర్వాత ప్రజలని తాను నడిపిస్తాడు. ఎన్ని పాళ్ళు అడిగాడు? 2 పాళ్ళు కావాలి. ఏలియా కంటే ఎలీషా 2 ఆత్మతో పనిచేశాడు. ఏలియా కంటే 2 అద్భుత కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఎలీషా గురించి మనకు బైబిల్లో ఉంటుంది. చాలా సంవత్సరాలు ఆ దైవజనుడిని వెంబడించాడు. అప్పుడు రాలా. ఆ దైవజనుడు తన యొద్ద నుండి తీయబడిన తర్వాత మోషే చనిపోతూ ఉండగా దేవుడు ఒక మాట చెప్పాడు, నీ చేతులు నూను కుమారుడైన
యెహోషువ మీద మా బయటకు వసుకో, నూను కుమారుడైన యెహోషువ మీద నీ చేతులుంచు, అతడు జ్ఞానాత్మ పూర్ణుడవుతాడు. మోషే తర్వాత 2 మంది ప్రజలని యెహోషువ తన నాయకత్వంలో నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషేలో ఉన్న ఆత్మ యెహోషువలో కూడా వచ్చేసింది. ఆయన చెప్పుకుంటే ఒక అందం, ఆయన కంటే మేము 2 ఆత్మతో పనిచేసామని. కానీ మేము గొప్పోళ్ళమేం కాదు. గురువు కంటే బైబిల్ అంటుంది శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు. నువ్వు ఎన్ని ఎరగదీసుకునే టాలెంట్లు నీ దగ్గర ఉన్నా గురువుకు మించిన శిష్యుడివేం కాదు. శిష్యుడు బోధకుడు కంటే అధికుడు ఎప్పుడూ కాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎలీషా గొప్పోడా ఏలియా గొప్పోడు అంటే ఎలీషానే గొప్పోడు, 2 చేశాడుగా అయినా. మరి యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు చేసిన పేతురు గొప్పోడా యేసుప్రభు గొప్పోడు అంటే మీరేం చెప్తారు? యేసుప్రభువే గొప్పోడు. తల్లిదండ్రులు గొప్ప, బిడ్డలు మరి ఐఏఎస్ చదివాడు, ఐఏఎస్ ఉద్యోగం వచ్చింది, కలెక్టర్ గొప్ప, తల్లిదండ్రులు గొప్ప? నిన్ను చదివించి తల్లిదండ్రులే గొప్ప. వాళ్ళు చదువుకోని వాళ్ళు అయినా నిన్ను చదివించారు. కాబట్టి నా దేవుని ప్రియులరా, 2 పాళ్ళు అడిగాడు, ఆశపడ్డాడు. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు కూడా అడిగితే సంఘ క్షేమం కొరకు, అర్థమవుతుందా, ఆయన నామ మహిమ కొరకు నీకు కూడా పరిశుద్ధాత్మలో నిన్ను నీ కుటుంబాన్ని పాలి భాగస్తులుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అంటే నీ సేవకుడు అలాంటి ఆత్మతో నడిపింపబడుతున్నాడు అన్న ఆరాటం నీకు కలగాలిగా. ఆయనలోనా ఆయన దేవందులే అనుకునేవాడు ఉంటాడు సంఘానికి వచ్చి. అబ్బో ఆయన మీద పనిచేసి ఆత్మ పనిచేస్తే మనకు కూడా తగులుకుంటాయేమో అని భయపడే వాళ్ళు ఉంటారు. కొంతమందిని ఎక్కడికైనా ప్రార్థన చేసి, సేవకులకే ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. కొంతమంది ఆడ దెయ్యాలు ఉన్నాయంటే ఇల్లు వెళ్ళకూడదా అంటాము. నేను రానులే బ్రదరు, మీరు వెళ్ళండి, నాకు ఆ కృపలేదులే అంట, నాకు ఆ వరం అట్లా. అక్కడికి వెళితే ఆయనకు భయం, వెళ్ళిపోయిన దయ్యాలంటే ఈడింటికి వస్తాయేమోనని. ఇప్పుడు శవాల దగ్గరికి వెళ్తారు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి, భూస్థాపన అయిపోయిందని గోతులో పెట్టారు. వాడి నమ్మకం ఏంటి? వాడు లేచి అంటే ఇంటికి వస్తాడంట వీళ్ళు అమ్మడిపడి. నువ్వు ఒంటరిగా వెళ్తున్నావని పాపం తోడుగా వస్తాడు నీకు. అదే నమ్మకం. అర్థమవుతుందా? ఇట్లాంటి నమ్మకాలు మనం బాగా నమ్ముతాం. ఇక్కడ మనం మన దైవ సేవకుని యొక్క ఆత్మలో మనం ఏమవ్వాలి? సంఘబిడ్డలం పాలివారం కావాలి. మీలో కూడా అలా ఆత్మ పనిచేయాలి. మా తదనంతరం కూడా మీరు మాకంటే గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలంటే మీరు మాలో పనిచేస్తున్న దేవుని ఆత్మలో మీరు పాలి భాగస్తులుగా ఉండాలి. అప్పుడు ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. అపోస్తులైన పౌలు దినాల్లో కూడా పౌలులో పనిచేసిన ఆత్మ కొంతమంది మంది మాత్రమే పనిచేసింది. తీతు, తిమోతి, ఎఫ్రోదీతు, ఇంకొంతమంది స్త్రీలు, ఇంకొంతమంది పురుషులు ఉన్నారు. అంటే ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళని. ఫిలిప్పీలో ఉన్నటువంటి కొంతమంది సంఘబిడ్డలు, తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘబిడ్డలు, మాసిదోనియాలో ఉన్నటువంటి కొంతమంది సంఘబిడ్డలు ఉన్నారు. అంటే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అంటే ఊరక వెంబడించటం, ఆయన వెంబడబడి తిరగటం తప్ప ప్రయోజనం లేదు. అందుకని యేసుప్రభుని లక్షల వేల మంది ప్రజలు వెంబడిస్తే వారిలో 70 మంది వెళ్ళారు శిష్యులు. 70 మందిలో కూడా ప్రభు జల్లిస్తే 12 మంది వెళ్ళారు. ఆ 12 మందిని కూడా జల్లిస్తే 11 మంది వెళ్ళారు. ఆ 12 వాడిని మళ్ళా మత్తయి పేరట కలిపేశారు అక్కడ. కాబట్టి అందరూ అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, కానీ అందరూ అలా లేరు. పౌలు కూడా నా తర్వాత ఒక మంచి తరాన్ని నిర్మించాలనుకున్నాడు, కానీ కొంతమందిలోనే ఆయన ఆత్మలో పాలు కొంతమందికి దక్కింది. ఏలియా దినాల్లో చాలామంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు, కానీ అట్టి ధన్యత ఎవరికి దక్కింది? ఏలియాలో ఉన్న ఆత్మ నాకు కావాలని అడిగింది ఎవరు? ఏకైక వ్యక్తి ఎలీషా
ఒక్కడే. నువ్వు అలా అడగగలిగితే ప్రభు ఇస్తాడు. అది నా చేతుల్లో లేదు. సంఘక్షేమం కొరకు నువ్వు అడిగింది దేవుని దృష్టికి అనుకూలమైతే తన ప్రజల క్షేమం కోసం, సంఘం వెలుపట ఉన్న ప్రజల క్షేమం కోసం, దేవుని సేవకునిలో పనిచేస్తున్న ఆత్మలో మీకు కూడా పాలు పంపులు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే అది మా చేతుల్లో లేదు, కథ నూనె తీసుకుని రుద్దినా, నీ మొహం రుద్దినా, నేను 24 గంటలు నీ చేతుల మీద, నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి ప్రభువా నింపమని అడిగినా అది వచ్చేది. ఆశపడ్డాడు ఎలీషా, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. మోషే కొండెక్కి 40 రాత్రులు 40 పగుళ్ళు అక్కడ ఉన్నప్పుడు కొండ క్రింద యెహోషువ ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. అంతగా సేవకుణ్ణి కనిపెట్టుకున్నాడు. అలాంటి వారికి ఇస్తాడండి దేవుడు. ఎవడికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? ఎవడికి పడితే వాడికి ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టే. అర్థమవుతుందా? పిచ్చోడి చేతిలో విలువైన రాయి పెట్టాడు అనుకో, ఆడేం చేస్తాడు? పంది, బైబిల్ ఇలా రాస్తుంది కదా, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున పెట్టిన బంగారు కమ్మి వంటిది. పందికి ముక్కు కుట్టించామనుకోండి, మనం కూడా ఒక బంగారు పెట్టామనుకోండి, దాన్ని మూతి తీసుకెళ్ళి ఆడబెట్టిద్ది, పెంటలోనో పేడలోనో మురికిలోనో పెట్టి, దానికి వాల్యూ తెలియదు. కొంతమందికి తలాంతులు దేవుడు ఎందుకు ఇయ్యడంటే స్వభావం, పంది స్వభావం, విలువ తెలియదు, ఏది ఎక్కడ వాడాలో తెలియదు. కాబట్టి నా దేవుని ప్రియులారా, సంఘములో మోషే సర్వ సమాజంలో 70 మందిని ఏర్పరిచి 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని ఇట్లా నియమించాడు. సేవకుడి దాకా రాకూడదు. అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడే సాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు మనకి ఇంకా అర్థం కావటానికి చెప్తా. సుప్రీంకోర్టు ఒకటి ఉంది మనకి, హైకోర్టు ఉంది, ఇంకేమున్నాయి? జిల్లా కోర్టులు ఉన్నాయి కదా. ప్రతి కేసుని సుప్రీంకోర్టులో వాదించరు, కొన్ని హైకోర్టులో వాదిస్తారు, అక్కడే తేలిపోతాయి. కొన్ని జిల్లా కోర్టుల్లో తేలిపోతాయి. కొన్ని ఇంకా దానికంటే కొన్ని కింది కోర్టులు ఉంటాయి, అక్కడే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఒక్క న్యాయమూర్తి ఇంతమందికి న్యాయం చేయలేడు కదా. ఒక్క సేవకుణ్ణి అందరినీ నేను చేయలేను, అందరినీ పలకరించలేను, అందరినీ ఇచ్చేయలేను. అది సంఘంలో ఉన్న మిగతా వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా పరామర్శించటం, పలకరించడం, వాళ్ళతో మాట్లాడటం, మమేకం అవ్వటం, ఇట్లా మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. ఇదిగో సౌండ్ సిస్టమ్ ఒకరు పెడుతున్నారు, కెమెరా ఒకరు తీస్తున్నారు, వంట పనులు కొంతమంది చేస్తారు, అట్లా మందిరాన్ని శుభ్రం చేసే పని ఒకళ్ళది. ఇట్లా ఒక్కొక్కరు ఎట్లా విభాగించుకుని చేస్తున్నారో, దేవుని యొక్క ఆత్మ కూడా మీలో అలా వచ్చినప్పుడు, దేవుని ఆత్మలో మీరు కూడా పాలిభాగస్తులైనప్పుడు పరిచర్యలో మీరు అట్లా దేవుడు బలపరిచి వాడుకుంటాడు. అందుకని పాత నిబంధనలో కూడా మీరు చూస్తే గాన పరిచర్య వేరు. గాయకులకి ఒక బృందం ఉండేది, ఫైర్ బృందం ఉండేది. ఇక మేమే రావాలి, మేమే పాడుకోవాలి, మేమే కొట్టుకోవాలి. ఇది ఈరోజు పరిస్థితి. గాయకుల బృందం వేరు, ఆరాధన చేసే బృందం వేరు, స్తుతించే బృందం. అర్థమవుతుందా? ప్రార్థించే బృందాలు ఉండాలి సంఘాల్లో. ఇవన్నీ దేవుని ఆత్మలో పాలివారు ఎప్పుడైతే అవుతారో సంఘంలో ఇలాంటి వారు కనబడతారు మనకి. వారి ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది, విస్తరిస్తుంది. వారి ద్వారా సంఘము సమాధానముతో స్థిరపరచబడుతుంది. అలాంటి సంఘము ద్వారా ఇంకొన్ని కుటుంబాలు కూడా సమాధానంతో, మనశ్శాంతితో, ఆదరణతో, సంతోషంతో నింపబడతాయి. అందుకని దేవుడు అలాంటి ఆత్మలో మనం పాలివారం కావాలి అని అడుగుతున్నాడు. ఇదే ఏలియా ఆత్మ ఇంకొకరిలోకి ట్రాన్స్ఫర్ అయినట్టు బైబిల్ చెప్తుంది. చూద్దాం. దేవుని వాక్యంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. దేవుని వాక్యంలో నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం.
మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై, చూడండి అక్కడ, ఏలియా ఒక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా యోహానులో ఏ ఆత్మ పనిచేసింది? అరే ఏలియా చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఏలియాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఎలీషాలోనికి 2 పాళ్ళు వచ్చింది. చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ అదే ఆత్మ, ఏలియా ఒక్క ఆత్మ యోహానులోనికి వచ్చింది. పేరు మెన్షన్ చేశాడు. అందుకే ఏలియా ఒక్క ఆత్మ అంటే ఏలియాలో పనిచేసిన దేవుని ఆత్మ అని అర్థం. అక్కడ అదవుతుందా? ఏలియా ఒక్క ఆత్మయు శక్తియు గలవాడయ్యుండి అని రాయబడి ఉంది. అలాంటి ఆత్మశక్తి ఆయనలో ఉంది కాబట్టి, అలాంటి ఆత్మశక్తి కలిగిన సేవకులుంటే, సంఘములో అలాంటి బిడ్డలుంటే మీకు సంతోషము మహా ఆనందము కలుగుతుంది. అలాంటి వాళ్ళు సంఘంలో పుడితే, అలాంటి సేవకులు పుడితే అనేకులు సంతోషిస్తారు. ఈరోజు సంఘంలో సేవకుడైనా విశ్వాసుడైనా దేవుని ఆత్మలో పాలి వారై ఉండాలి. అలాంటి సేవకుడు మూలంగా, అలాంటి సంఘ బిడ్డల మూలంగా సంతోషం, మహా ఆనందం. ఎందుకంటే దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి వాళ్ళ ద్వారా, అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. అంటాడు కదా, ఇది నా శక్తి వలన నా కాదు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది అని బైబిల్లో ఉంది కదా, జకర్యా గ్రంథంలో. నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం కాదు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు కొన్ని అసాధారణమైన మాటలు మాట్లాడుతావు. ఆ మాటలు విని కొంతమంది మార్పు చెందుతారు, జీవము కలిగిన దేవుని సంఘంలోకి వస్తారు. నాస్తికులు మారుతారు, ఆస్తికులు మారుతారు, అన్యులు మారుతారు, ఎవరైనా మారుతారు. నీలో అలాంటి ఆత్మ పనిచేయాలి. దేవుని ఆత్మలో నీవు పాలి భాగస్థుడు అవ్వాలి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వారిగా సంఘంలో ఎప్పుడు మార్చబడతామో మన ద్వారా అనేకులకి సంతోషం, మహా ఆనందం కలుగుతుంది. ఇలాంటి వాటి కొరకు మనం దేవుణ్ణి అడగాలి. ఇలాంటి వాటి విషయాల్లో అపేక్ష కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అంటాడు పౌలు కొరింథీ సంఘంతో. కాబట్టి దేవుని యొక్క ఆత్మలో మీరు పాలివారు కావాలి. ఎందుకు మనం పాలివారం కాలేకపోతున్నాం చెప్తాను ఇప్పుడు. దేవుని వాక్యంలో మరొక మాట చెప్తాను అర్థమయ్యేటట్లు. దేవుని యొక్క వాక్యం అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం తీయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం తీయండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. పై వచనాలు కూడా మనం చక్కగా కొన్ని విషయాలు మనం అక్కడ చదవగలిగితే అద్భుతమైన మాటలు అక్కడ రాయబడతాయి. అక్కడ సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణాల్లో గారడీ చేస్తూ ఉండేవాడు. ఇతని పేరు గారడీ సీమోను. తాను ఒక గొప్పవాడిని అని చెప్పుకుంటూ బతుకుతూ తిరుగుతూ ఉండేవాడు. జనులని, సమరయలో ఉన్న జనులని విభ్రాంతి పరుస్తూ ఉండేవాడు. కొద్దివారు మొదలుకొని గొప్ప వాళ్ళందరూ అతన్ని అనుకునేవాళ్ళు అంట, దేవుని మహాశక్తి ఇతడే అని చెప్పుకునేవాళ్ళు.
అతని మాటల మీద లక్ష్య పెట్టేవాళ్ళు. నేను చెప్పే మాటలన్నీ అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం నుండి ఉంటాయి. అతడు ఒక రోజున ఇట్లాగే అతనే చాలా గొప్ప అనుకుంటున్న ఆ దినాల్లో ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటిస్తున్న దినాలలో అనేకులు నమ్మి స్త్రీ పురుషులు బాప్తీసం పొందుతారు. ఆ సూచక్రియలు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. అంటే ఆయన కంటే కూడా గొప్ప కార్యాలు ఫిలిప్పు చేయటం చూసి ఆయన మాటలు విని అనేకులు మార్పు చెందడం చూసి వాడికి ఆశ్చర్యం కలిగింది. మీరు చూడండి, వాడు కూడా అడుగుతాడు, వాళ్ళు అపోస్తుల హస్త నిక్షేపణ చేసినప్పుడంట వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారంట. నాకు ఆత్మ కావాలి, ఆత్మలో పాల్పంపులు కావాలి అని అడిగాడు. అప్పుడు అంటాడు ఆ మాట. ఇంకా ఏమంటాడంటే 19వ వచనం, లేకపోతే 18 చదవండి, 8వ అధ్యాయం 18వ వచనం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా కాదు గనుక ఈ కార్యం మందు నీకు పాలు పంపులు లేవు. అంటే పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకుంటున్నాడు. దొంగ సర్టిఫికెట్లు మనం తెచ్చుకోం, పాస్టర్ సర్టిఫికెట్లు కానీ లేకపోతే కాలేజీలో ఎంతో కొంత డబ్బులు కట్టి అట్లా ద్రవ్యం పెట్టి నాకు ఈ అధికారం కావాలి, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తా, నేను కూడా చేతులు పెడితే ప్రజలు పరిశుద్ధాత్మ పొందాలి, అద్భుత కార్యాలు జరగాలంటే దేవుని వరాన్ని ద్రవ్యం ఇచ్చి కొనటానికి నీకు ఇన్ని గుండెలరా, నీకు నీ ధనము నీ వెండి నీతో నశించునుగాక. కొంతమంది అడ్డదారుల్లో ఇట్లా దేవుని ఆత్మలో పాలు పంపులు పొందాలి అనుకుంటే దొరికేది కాదు. మన హృదయము సంఘములో సరి అయినదిగా లేకపోతే దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేయదు. గుర్తుపెట్టుకో ఈ ఒక్క మాట. దేవుడు నన్ను ఎందుకు వాడుకోడు అంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే ఈ సంఘ కార్యక్రమాల్లో నిన్ను వాడుకోవటానికి నీకు పాలు పంపులు ఉండవు. నువ్వు ఒక గారడీ సీమోన్ లాంటి వాడివి. ఫిలిప్పు దగ్గర ఆయన కూడా బాప్తీసింది, ఆడు కూడా మారు మనసు పొందాడు. నాకు ఈ వరం కావాలి. కొన్నిసార్లు సంఘంలో ఇలాంటి గారడీ సీమోన్లు ఉంటారు. పూర్వం గారడీ చేశాడు, ఆడు ఎందుకు మారాడు, ఎట్లాంటి అద్భుతాలు అంటే ఫిలిప్పు అతనికంటే గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, ఈ మతంలోకి మారితే అనుకున్నాడు వాడు. మతం కాదు ఇది, దీనిలోకి దిగితే అంటారు ఇదేమన్నా బురద కాలువ, దీనిలోకి దిగితే నేను ఇంకా గొప్ప కార్యాలు చేయొచ్చు అని నమ్మించి మొత్తానికి బాప్తీసం తీసుకున్నాడు. ఈరోజు సంఘాలు ఎట్లాంటి వాళ్ళే బాప్తీసాలు ఎక్కువ. వాడు ఏదో దానికోసం బాప్తీసం తీసుకుంటాడు. కొన్ని పెళ్లి బాప్తీసాలు కదా, ఏం బాప్తీసాలు, కొన్ని పెళ్లి బాప్తీసాలు, కొన్ని రకరకాల బాప్తీసాలు ఉంటాయి. అమ్మాయి కోసం బాప్తీసం తీసుకుంటాడు, అబ్బాయి కోసం అమ్మాయి బాప్తీసం తీసుకుంటుంది. కొంతమంది దైవజనుల కోసం తీసుకుంటారు, జనవరి వచ్చింది కాబట్టి తీసుకుంటారు, కొత్త సంవత్సరం ఇట్లా పండగ వచ్చింది కాబట్టి ఈస్టర్లు అట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు. మన హృదయం సరి లేకపోతే నువ్వు బాప్తీసం పొందినా తర్వాత కార్యక్రమాల్లో నీకు అసలు పాలు పంపులు ఉండవు. అలాంటప్పుడు రావడం పోవడం తప్ప నీ వల్ల ఏం ప్రయోజనం. తర్వాత 22వ వచనం, కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి అని చెప్పాను. చూడండి, వాడు ప్రార్థన చేసేవాడు కూడా కాదు, మీరే చేయండి నా కోసం అంటున్నాడు. ఇంత గొప్ప ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి. ఉపవాస ప్రార్థన పెట్టించుకుంటే వాళ్ళు చేయరు, మీరే చేయండి, మీరే పాడుకోండి, అర్థమవుతుందా, మీరే ఇది అవ్వండి.
బాధ్యత లేనోళ్ళు ఉంటారు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయరు, చేపిస్తారు మనోళ్ళు. మీరేమన్నా లీడర్లా, అయితే మీరేమన్నా నాయకులా? విశ్వాసులే లీడర్లు అయిపోతున్నారు. అందుకే వాళ్ళు చెప్పినట్టు సేవకులు వింటున్నారు. చెప్పేవాడికి సిగ్గులేదు, వినేవాడికి అంతకంటే సిగ్గులేదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం మన స్థాయి మర్చిపోతాం. ఈరోజు విశ్వాసులే నాయకులు కొన్ని చోట్ల. అయ్యగారికి ఏం చెబితే అయ్యగారు సరేనమ్మా అట్లాగే చేద్దాం, నువ్వేం చెప్తే అదేరా, ఇట్లా కాంప్రమైజ్ అయిపోవటం. చెప్పేవాడికి ఎడుగుడు సిగ్గులేదు, వినేవాడికి నీకు బుద్ధి ఉన్నక్కర్లా, సేవకుడివి నీకు బుద్ధి ఉండాలా? నోర్మోయ్, సైతాన్ ఏమైనా పట్టిందా నీకు? సైతాన్ మోహం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనొద్దు. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు? నోర్మోయ్ అని చెప్పాలిగా. నువ్వేం చెప్తే అదేనమ్మా అంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయగారు కూడా అంటాడు, అమ్మ మీరు ఏం చేయనక్కర్లేదమ్మా, మేమేం వచ్చి ప్రార్థన చేస్తాం, 7 వారాలు చేస్తాం, 3 వారాలు చేస్తాం, ఒక రోజంతా మీరు అట్ట కూర్చోండి, బెల్లం కొట్టిన రాయిళ్ళు కూర్చోండి, పాటలు పాడొద్దు, ప్రార్థన చేయొద్దు, వాక్యం వినొద్దు, మీ పనుల మీద మీరు ఊర్లో ఎమ్మడబడి తిరగండి, మేము మాత్రం మీకోసం చేస్తాం. వీడంటాడు, అవన్నీ నా మీదకు రాకుండా మీరే వేడుకోండి, వచ్చేది నీ మీదకు రా, నువ్వు చెయ్యాలి ప్రార్థన, నువ్వు పశ్చాత్తాపడాలి. అప్పుడు ఒకవేళ ప్రభువు క్షమిస్తాడేమో అని వాళ్ళు చెబుతుంటే ఇవన్నీ రాకుండా మీరే చేయండి అంటే వాడు ఎట్ట అంటాడు? అందుకే ప్రభు నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నట్టు, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు కనపడుతుంది. అందుకే సంఘాల్లో ఇలాంటి గారడీ సీమోనులు పెట్టుకుని సంఘాలను నడిపిస్తున్నారు కొంతమంది. ఈ గారడీ వాళ్ళని తాట తీయాలి, మామూలుగా కాదు, వదిలిపెట్టకూడదు వాళ్ళని. ఈ డూప్లికేట్ బ్యాచ్ ఉంటారు, సంఘానికి వీళ్ళు చాలా ప్రమాదం, సేవకులకి చాలా ప్రమాదం. ఇలాంటి వాళ్ళని కనిపెట్టాలి. వాళ్ళు చెయ్యరు, చేపిస్తారు ప్రార్థనలు, డబ్బు ఆశ చూపిస్తారు. అలాంటి వాళ్ళని సంఘంలో పెట్టుకుని ఊరేగితే సంఘం ఒకరోజు నాశనం అయిపోతుంది. అలాంటి గారడీ సీమోలని పారద్రోలాలి. వాళ్ళు మార్పు చెందేటట్లుగా దేవుని వాక్యం మరింత గట్టిగా చెప్పాలి. అంతా గారడీ మాటలే, కొంతమంది లేడీస్ మాటలు కూడా అన్నీ గారడీ మాటలే. ఆ మాటలు అంత ఇదిగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. దెయ్యపు మాటలు అది ఒక రకంగా చెప్పాలంటే. సేవకులకు కూడా కొంతమంది గారడీ మాటలు చేస్తారు, బురిడి కొట్టిస్తూ ఉంటారు. దేవుడు అలాంటి గారడీ సీమోల్ని సంఘంలో నుండి తొలగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఏ సంఘంలో ఉన్నా ప్రమాదమే. కాబట్టి ఆ ఆత్మ ఇంకొకరికి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆ దురాత్మ. ఈ మధ్యకాలం అంతకుముందు టీవీల్లో స్క్రీన్లు పట్టుకోండి ట్రాన్స్ఫర్ అవుతుందని విన్నారా? మీరు విన్నారా? నాలో ఉన్న ఆత్మ మీలో ట్రాన్స్ఫర్ అవుతుంది, రైట్ నో, ఇప్పుడే చూసుకో అంటాడు ఆయన. ఏందిరా చూసుకునేది? ఏంది చూసుకునేది? ఆత్మలో పాలిభాగస్థులం కావాలంటే ఏలియాని అడిగితే అంటున్నాడు ఎలీషా, నా వల్ల కాదు, నువ్వు అడిగిన చాలా కష్టం. సంఘక్షేమం కోసం దేవుడు ఇవ్వాలనుకుంటే నువ్వు కూడా ఆశపడితే ఇస్తాడు. లేదా వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మలో వాళ్ళు పాలిభాగస్తులను చేశాడు. నీ హృదయం సరిలేకుండా ఇలాంటి గారడీ బతుకుతూ లోపల బయటకు ఒక వేషం వేసుకుని బతుకుతూ ఉంటే, నెత్తి మీద చేతులు పెట్టినా, నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, నువ్వు ఎంత తిప్పలు పెట్టినా, దేవుని ఆత్మలో నీకు పాలు పంపులు ఉండవు. ఏదో గారడీ మాటలు, బురిడి మాటలు చెప్పుకుంటా దేవుడు నన్ను కూడా వాడుకుంటున్నాడని చెప్పుకోవడం తప్పితే దేనికి పనికిరావు. దేవుడు నిన్ను వాడుకోడు. కొంతమంది ఇట్లా దేవుని ఆత్మ పనిచేయదు వాళ్ళల్లో, సంఘస్థుల్లో గారడీ మాటలు చెబుతూ జనాలని బురిడి కొట్టిస్తూ, సంఘాలను పాడు చేస్తూ, సంఘం వెలుపుట వాళ్ళని పాడు చేస్తూ, వాళ్ళ సుఖం కోసం వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉండే గారడీ సీమోన్లు ఉంటారు.
గారడీ సీమోన్ లాంటి సేవకులు కూడా ఉన్నారు అని చెప్తున్నా. ఎవరో గారడీ చేసి మనుషుల్ని మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టే గారడీ సీమోన్ లాంటి సేవకులు కూడా ఉన్నారు. సంఘమా, అలాంటి వాళ్ళతో జాగ్రత్త. దేవుడు అలాంటి సేవకులకి బుద్ధి చెప్పునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం మారిపోకూడదు. మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే ఆత్మలో మనకి పాలు పంపులు ఉండవు. ఇంకొక మాట చెప్తాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. ఆయన పాలి భాగస్తులు అవటానికి శిష్యుని పాదాలు ఆయనకు అడిగాడు. పేతురు అంటాడు, వద్దయ్యా, నువ్వేంటయ్యా నా పాదాలు కడగటం అంటాడు. పాలి భాగస్తుడు కాలేవు, నీకు నాకు సంబంధం ఉండదు. ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, మనల్ని కడిగాడు. ఆయనతో పాలివారమి మంచిదే. ఆయన ఆత్మలో పాలివారం కావాలంటే మన హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకుని, ప్రభా నా సేవకుని ఆత్మలో లేకపోతే నా పితరుల్లో ఉన్న ఆత్మలో నాకు ఒక పాలు కావాలి, లేకపోతే 2 పాళ్ళు కావాలి, నాకు ఆశ ఉంది, నేను కూడా వాడబడతాను అని నువ్వు అడిగితే నీకు దేవునికి ఒక సంబంధం ఉంటుంది. దేవునితో కడగబడకుండా, మార్పు చెందకుండా, మారు మనసును కాపాడుకోకుండా ఆయనతో పాలివారం అవ్వాలి అంటే అది కుదరని పని. మనం నెలకొక మారు ఏం చేస్తున్నాం? ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో మనం పాలివారం అవుతున్నావా లేదా? చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. మనము దీవించు ఆశీర్వచనపు గిన్నె పాత్రలోనిది లేక మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. బల్లారాధన కూడికలో మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం సిద్ధం చేసుకుని కడుక్కుని దేవుని వాక్యంతో, ఆయన ఆత్మతో, ఆయన రక్తముతో శుద్ధీకరింపబడి బల్లకి సమీపించినప్పుడు దేవుని సేవకులు రొట్టెనిస్తారు, ద్రాక్ష రసాన్ని ఇస్తారు. రొట్టెని తినటం యేసుక్రీస్తు వారి శరీరములో పాలి భాగస్థులం అవటం, ద్రాక్షారసాన్ని త్రాగటం యేసయ్య రక్తములో పాలివారం అవటం. ఆయన రక్తములో శరీరములో పాలివాడు అవుతున్నావు. బాప్తిస్మము ద్వారా ఆయనతో పాలివాడవయ్యావు. అయితే నీలో ఏం అనుభవం ఉండాలి? ఆయన ఆత్మలో పాలివాడవి కావాలి, పాలి భాగస్థుడివి కావాలి. ఆయనకి నీకు అలాంటి ప్రత్యేక సంబంధం ఉండాలి. అప్పుడు మనం పాలు పంపులు పొందిన వారిగా ఉంటాం, పాలి భాగస్థులం అవుతాం. అర్థమవుతుందా? మరొక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట చెప్తాను మీకు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. మరియు అహరోనుతో యెహోవా అహరోనుతో ఇట్లా, నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీల మధ్యను నీకు నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. లేవీలకి స్వాస్థ్యము దేవుడే, వారి పాలి భాగం దేవుడు, ఇంకేమీ లేవు. 1 సంవత్సరం మనకి ఇది వాగ్దానం, నేనే వారికి స్వాస్థ్యము.
దేవుడు ఒక సంవత్సరం మనకి ఈ వాగ్దానం ఇచ్చాడు. ఆయనే మన స్వాస్థ్యం, ఆయనే నా పానీయ భాగం, ఆయనే నా స్వాస్థ్య భాగం. ఆయనతో యుగయుగాలు పాలిభాగస్థులం అవ్వాలంటే, భూమి మీద కూడా బతికినంతకాలం ఆయనతో పాలివారిగా ఉండాలంటే ప్రభువుకి మనకు ఒక ప్రత్యేకమైన అన్యోన్య సహవాసం ఉండాలి. అందుకే ఇశ్రాయేలు జనాంగంలో లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారితో అంటాడు, నేనే నీ స్వాస్థ్యం, నేనే నీ పాలిభాగం అంటున్నాడు. సంఘంలో చాలామంది బిడ్డలు ఉన్నప్పటికీ ఒక లేవి గోత్రాన్ని ఎన్నుకున్నట్లుగా నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివైతే ఆయన దృష్టి నీ మీద పడితే నిన్ను పాలిభాగస్తుడిగా చేసుకుంటాడు. దావీదు సహోదరులు చాలామంది ఉన్నారు, కానీ 7వ వాడైన దావీదు మీద దేవుని దృష్టి పడింది. అవునా? యోసేపు సహోదరులు చాలామంది ఉన్నారు, చిన్నవాడైన యోసేపు మీద దేవుని కనుదృష్టి పడింది. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఆయన ఆత్మతో నింపి నడిపించాడు. ఇక్కడ ఆయనతో పాలివారమయ్యాం, ఆయన రక్తమాంసాలలో పాలిభాగస్థులమయ్యాం, ఆయన ఆత్మలో పాలిభాగస్థులం కావాలి. మన హృదయం సరిలేకపోతే, ఆయన మనల్ని కడగకపోతే పాలు పంపులు ఉండవు, పాలు పంపులు అనేవి ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పితరుల్లో పనిచేసినటువంటి దేవుని యొక్క ఆత్మ మనలో కూడా పనిచేయాలి. ఆయన అంటున్నాడు లేవీలతో, నేనే. మరొక విషయాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, దేవుని వాక్యంలో మరొక విషయాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. యుద్ధం చేసేవాడికి ఒకటే కూలి, యుద్ధాయుధాలు మోసేవాడికి కూడా ఒకటే అనే వాడుకుంది ఆ దినాల్లో. నిజంగా మనం ప్రభువుతో ఉంటే, ప్రభువు బిడ్డలుగానే ఉంటే, రక్షణ పొందిన బిడ్డలమే అయితే, మన హృదయాలు సరిగా ఉంటే దేవుడు ప్రతి దానిలో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తాడు. ఆయన అన్యాయం చేయడు. నీ భాగం నీకెంతో ఆయన ఇచ్చేస్తాడు. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు, ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇవ్వాల్సిన బహుమానం ఆయన ఇయటానికి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన యొద్దే ఉన్నది బహుమానం. ఇప్పటి వరకు నువ్వు ఎంత పాలు పంపులు పొందావో చూస్తాడు. దానిని బట్టి నీ భాగాన్ని నీకు ఇస్తాడు. అయితే దేవుని ఉద్దేశం ఆయన ఆత్మలో మనం పాలివారం కావాలి. అలా దేవుని ఆత్మలో, పితరుల ఆత్మ మనలో కూడా పనిచేస్తే రానున్న దినాల్లో ఆయనతో పాటు యుగయుగాలు పాలు పంపులు పొందే ధన్యత దేవుడు మనకిస్తాడు. మరొక విషయాన్ని చెప్తాను దేవుని వాక్యంలో, మీరు చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, ఆయన మన యందు నిలిచి ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాం. ఎలయనగా ఆయన
మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను భక్తుడు అంటాడు ఇక్కడ, ఆయన తన ఆత్మలో మనకి పాలు ఎలా దయచేశాడు. పై భాగం మీరు చూడండి. దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు. యోహాను సువార్త 15 అధ్యాయంలో అంటాడు కదా, నా యందు మీరు నిలిచి ఉండడు, మీ యందు నేను నిలిచి ఉంటాను. అప్పుడు మీరు అడగండి, మీకు ఏది కావాలో, మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించుట వలన నాకు శిష్యులు అనబడతారనే మాటలు యోహాను సువార్త 15 అధ్యాయంలో కనపడతాయి. ఆయన యందు మనము, మన యందు ఆయన ఎప్పుడైతే ఉంటామో, సంఘంలో నేనైనా సేవకుడిగా, విశ్వాసులుగా మీరైనా, ఆయన యందు మీరు, మీ యందు ఆయన ఎప్పుడు ఉంటాడో వారికి తన ఆత్మలో పాలు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఓ ప్రత్యేకమైన బిడలుగా వాడబడతారు, ఎంచబడతారు. ఈ అనుభవం లేకుండా నేను వాడబడాలి, నడిపింపబడాలని నువ్వు తలకిందులుగా తిప్పలబడినా అయ్యే పని కాదు. నా బోటోడు ప్రార్థన చేస్తే, నా బోటోడు ఎమ్మటి తిరిగితే, ఇంకెవరెబ్బడి ఎమ్మటో తిరిగితే రాదు. అది ఆయనతో నీతో ఆయన. అందుకే పూర్వం దైవజనులు దేవునితో అలాంటి అనుసంధానం, అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి గొప్ప పరిచర్య చేశారు. ఈ రోజుల్లో అలాంటి సహవాసం లేదు, అలాంటి అన్యోన్య సంబంధం లేదు, అలాంటి ప్రార్థనా అనుభవాలు లేవు, అలాంటి త్యాగం లేదు, అలాంటి సమర్పణ లేదు. కాబట్టి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం. నేను అంటాను, మరి ఆయనలో అంటే వాక్యం తెలుసు కదా, తెలియకముందంటే అడగం. ఆయనలో పనిచేసిన ఆత్మ నీలో ఎందుకు పనిచేయట్లేదు బ్రదర్ అని అడగండి కొంతమందిని. అదే బ్రదరు, అదే అర్థం కావట్లేదు, అది కూడా మేము కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. ఎంతకాలం చేస్తావు ఆ ప్రార్థన? గొప్పోళ్ళని చెప్పుకుంటున్నావు కదా, చెప్పటం మానే. అలాంటప్పుడు చెప్పడం మానే. దేవుడు నిన్ను వాడుకున్న రోజు అర్థమైద్ది అందరికీ. ఎందుకు పొద్దుగూగులు చెప్పుకోవడం? సిగ్గుచేట అంటున్నావు. అందుకే గొప్ప దేవుని నమ్ముకున్నాం కానీ మనం గొప్ప కార్యాలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కారణం, ఆయనలో మనము లేము, మనలో ఆయన లేడు. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకు పాలు లేదు. మా అమ్మకి నాకు సరైన సంబంధం లేదనుకో, మాటలు లేవు, ఏమీ లేవు. ఆమంటది, నీకు నాకు అసలు ఏ సంబంధం లేదు, నీకు ఆస్తిలో ఏ భాగం కూడా రాదు, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అనరా. సంబంధము, సహవాసము ఇవన్నీ ఉంటేనే, ఈ అన్యోన్య సహవాసం ఉంటేనే, ఆ సమాధానం ఉంటేనే వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు. నేను బాప్తీసం తీసుకున్నాను కదా, ఇక పరలోకం ఇక నాదే అంటానికి లేదు. వారసుడు అవ్వాలి కదా, అర్హుడు అయిన వాళ్ళకే అక్కడ, అర్హత లేని వాళ్ళకి అక్కడ చోటు ఉండదు. కాబట్టి ఆయన ఆత్మలో మనకి పాలు దయచేయాలనుకుంటున్నాడు ఆ దేవుడు అంటే అనుకుంటున్నాడు. మరి దాని కండిషన్స్ ఏంటి? రే బాబు, నాలో నీవు ఉండాలి, నీలో నేను ఉంటాను. అప్పుడు నేను చూసి నా ఆత్మలో పాలు నీకు దయచేస్తాను. అప్పుడు నువ్వు కూడా నీ పితరులలాగా, లేకపోతే నీ సేవకుడిలాగా నువ్వు కూడా దేవుని ఆత్మ కలిగి నా కొరకు పనిచేస్తావు, జ్ఞానాత్మ పూర్ణుడివి అవుతావు, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడే వ్యక్తిగా మార్చబడతావు. కాబట్టి దేవుని యొక్క ఆత్మలో మనం పాలివారిమి కావాలి అంటే చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే పాలు పంపులు ఉండవు. ఆయనలో మనం, మనలో ఆయన లేకపోయినా మనకు పాలు పంపులు ఉండవు. ఆయన రక్తంలో కడగబడకపోయినా పాలు పంపులు ఉండవు. ఆయన రక్త మాంసాల్లో పాలివారం కాకపోయినా మనం పాలిభాగస్తులుగా ఉండం. ఆత్మలో పాలిభాగస్తులైన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పి నేను ముగిస్తాను.
ఆత్మలో పాలిభాగస్తులైన వాళ్ళు. వీళ్ళు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నారు, ఆత్మలో పాలివారయ్యారు అనటానికి ఏంటి నిదర్శనాలు అనే విషయాలు నేను కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అతడు మనలో ఒక్కడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. పరిచర్యలో పాలిభాగస్తుడయ్యాడు. 25వ వచనం కూడా చదవండి. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచమనేది. యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో యోధా తప్పిపోయాడు కదా, తప్పిపోయిన యోధా పేరట చీట్లేస్తే మత్తీయ పేరిట వచ్చింది. కనపరచమని వాళ్ళు ప్రార్థన చేశారు. ఎందుకంటే 12వ వాడిగా పాలు భాగస్తుడు అవ్వడానికి మాకు కనపరచయ్యా అని వాళ్ళు అడిగారు. అందుకనే ఒకడిగా ఎంచబడ్డాడు, కానీ పరిచర్యలో అతను యోధా ఇస్కరియోతు ప్లేస్లో మత్తీయ అనే వానికి పాలు లభించింది. ఏలియా ప్లేస్లో ఎలీషాకి లభించింది. మోషే తర్వాత యెహోషువకి లభించినట్లుగా యోధా ఇస్కరియోతు స్థానంలో మత్తీయ అనే ఆయనకి యేసు ప్రభు శిష్యుడిగా పాలిభాగస్తుడైనట్లు ఇక్కడ మనకి కనబడుతుంది. వాళ్ళందరూ దేవుని యొక్క ఆత్మలో పాలివారై గొప్ప కార్యాలు చేశారు, పరిచర్యలో చక్కగా పాలిభాగస్తులయ్యారు. దేవుని యొక్క ఆత్మ వారిని నడిపించిన దాన్ని బట్టి ఎంతో త్యాగపూరితమైన సమర్పణతో కూడిన సేవ ఆ దినాల్లో వాళ్ళు చేశారు. ఇంకా మనం ఎలా ఉండాలి? ఇంకా దేంట్లో పాలిభాగస్తులం అవ్వాలి? పరిచర్యలో కూడా మనం పాలివారం అవ్వాలి. ఒక్కడి వలన కాదని చెప్పే కదా సేవకుడు. ఈ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనలో ఒకరిలో నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుందో, విభజింపబడుతుందో, మిగతా వాళ్ళు కూడా పరిచర్య భారం కలిగి పనిచేస్తారు. యేసు ప్రభు పరిచారము చేయించుకొనుటకు కాదు, కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకొనుటకు ఈ లోకానికి వచ్చినట్లు ఈ ఆత్మ పనిచేసిన వాళ్ళు కూడా పరిచారము చేయటానికి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఎంచబడతారు. అలాంటి అపేక్ష కలుగుతుంది, నేను కూడా పరిచర్య చేయాలి, పరిచర్యలో నేను పాలు పంపులు పొందాలి. అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, కనబడేదైనా కనబడనిదైనా ప్రతి పరిచర్యలో నేను పాలివాడిని అవ్వాలి. సంఘంలోని బిడ్డలు దేవుని సేవకుల్లో పనిచేసే ఆత్మలో పాలివారైతే అలాంటి భారం వారిలో కూడా పనిచేసింది. ఈ ఆత్మ ఎప్పుడైతే మత్తీ మీదకి వచ్చిందో, శిష్యుల్లో పనిచేసిన ఆత్మ అతనిలో కూడా వచ్చింది. ప్రభు కొరకు ఒక మంచి సాక్షిగా తాను బతికాడు. అర్థమవుతుందా? మరొక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. వాళ్ళు ఇంకా ఏం చేశారు? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధుల అవసరాల్లో పాలిభాగస్తులయ్యారు. పౌలు అంటాడు కొన్నిసార్లు, నా అక్కరను పదే పదే తీర్చారు ఫిలిప్పీ సంఘస్థులు. నేను వద్దన్నాను, కానీ పదే పదే నాకు సహాయపడుతూ వచ్చారు. తెస్సలోనికీ సంఘం గురించి, ఫిలిప్పీ సంఘం గురించి, మాసిదోనియా సంఘం గురించి పౌలు తన పత్రికల్లో ఎత్తి చూపిస్తాడు. వాళ్ళకి అవసరతలు ఉండవా? సేవకులకి సేవకుల అవసరతల్లో మేమున్నాం అయ్యగారు, మీరేం బాధపడద్దు, మనం కలిసి చేద్దాం. ఇట్లా ఏక మనసు కలిగి మనస్సు కలిపి
ఏకభావం కలిగి ఎప్పుడు చేయగలుగుతారంటే దేవుని సేవకుల్లో ఉన్న ఆత్మ సంఘ బిడ్డలలో పనిచేసినప్పుడు. మేము ఉన్నామయ్య గారు, మీరేం బాధపడక, మనం కలిసి చేద్దాం, కలిసి ముందుకెళ్దాం. ఏదైతే అది అయింది. ఫిలిప్పీ సంఘంలో మీరు చూస్తే పౌలు యొక్క శ్రమలలో వాళ్ళు పాలు పుచ్చుకున్నారంట. దేంట్లో? సంతోషంలోనే కాదండి, శ్రమలలో కూడా పాలిభాగస్తులయ్యారు. పరిశుద్ధుల అవసరాలలో పాలిభాగస్తులయ్యారు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో పాలిభాగస్తులయ్యారు. ఈ దేవుని ఆత్మ వారిలో లేకపోతే ఇలాంటి ఆతిథ్య పరిచర్య వాళ్ళు చేయలేరు. పరిశుద్ధుల అవసరతలు తీర్చే విషయంలో అలాగూ ప్రభువు కోసం పనిచేయలేరు. ఏదన్నా దొరుకుతుందన్న ఆశతో కొంతమంది పరిశుద్ధుల అవసరతలు తీరుస్తారు. సేవకుల అవసరతలు ఆయనకి ఇస్తే నాకు కొంత ఎత్తాడు, ఇట్లా కాదు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏమీ అపేక్షించకుండానే ఇది నా ధర్మం, ఇది నా బాధ్యత. ఈరోజు ఆయన అవసరంలో ఉన్నాడు, రేపు నేను అవసరంలో ఉంటాను. ఈరోజు నేను ఆయన్ని ఆదుకుంటే నా దేవుడు రేపు నన్ను ఆదుకుంటాడు అన్న అపేక్షతో మనం పనిచేయాలి. ఈ దేవుని ఆత్మ ఎప్పుడైతే సంఘ బిడ్డల్లోకి అట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో వాళ్ళు ఇట్లా పరిశుద్ధుల అవసరతలో పాలిభాగస్తులు అవుతారు. చక్కగా వాళ్ళకి శ్రద్ధగా ఆతిథ్యాన్ని ఇస్తారు. ఇట్లా పత్రికల్లో పౌలు కొంతమంది సంఘ బిడ్డల గురించి చాలా చక్కగా చెప్పాడు. మీరు నాతో పాటు పాలిభాగస్తులయ్యారని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. సంతోషంలో కాదంట, శ్రమలలో అయ్యగారు మేము ఉన్నాం, మీతో కలిసి మేము కూడా బాధపడతాం. పేతురు అన్నాడు కదా, నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను, నీకంటే ముందు నేను చచ్చిపోతాను అనలా. బడాయి మాటలు చెప్పలా, డూహులిగేట్ మాటలు. వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, పేతురులాగా తప్పించుకున్న వాళ్ళు కాదు. పౌలు యొక్క శ్రమలలో, ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలో శ్రమలలో పాలిభాగస్తులయ్యారు. దేవుడు వాళ్ళని నడిచిపెట్టడు. దేవుని యొక్క ఆత్మ అలాగ మన మీద ఉన్నప్పుడు సేవకుల శ్రమలలో మనం కూడా పరిచర్యలో పాలిభాగస్తులం అవుతాం. ఈ యొక్క ఆత్మ ఇట్లా విభాగింపబడాలి, ప్రతి ఒక్కరిలో పనిచేయాలి. అప్పుడు ఇంకా ఏం కార్యాలు జరుగుతాయి చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండండి. సంఘంలో దేవుని ఆత్మ కలిగిన బిడ్డలుంటే వారిలో ఇవి కనపడతాయి. వాళ్ళు ఏక మనస్కులు, దైవజనుడు మనసుతో మనసు కలుపుతారు. దైవజనుడు విశ్వాసుల సుఖ దుఃఖాల్లో ఉంటే వారితో పాలిభాగస్తుడు అవుతాడు. సేవకుడు సుఖ దుఃఖాల్లో ఉంటే విశ్వాసులు పాలివారు అవ్వాలి. ఎప్పుడు మేము మీకోసం ప్రార్థన చేయటం కాదు, మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరి అవసరతల్లో ఒకరు సహాయపడటం, ఒకరినొకరు ఆదుకొనటం సంఘంలో కనపడాలి. దేవుని యొక్క ఆత్మ పనిచేసిన బిడ్డల్లో, దేవుని ఆత్మలో పాలివారైన బిడ్డల్లో ఇవన్నీ కనపడతాయి. సంఘంలో అలాంటి సహోదర ప్రేమ, కరుణ, వినయం మనలో కనబడినప్పుడు ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. వీటిలో మనం పాలిభాగస్తులం కావాలి, వీటిలో పాలిభాగస్తులం కావాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆత్మలో, ఆయనలో మనము, మనలో ఆయన ఎప్పుడైతే పాలివారం అవుతామో సంఘములో ఇలాంటి పరిచర్యలో పాలిభాగస్తులయ్యే బిడ్డలు కొంతమంది మనకి కనబడతారు. పౌలు పరిచర్యలో కొంతమంది ఉన్నారు. ఈ పరిచర్యలు అందరూ కాకపోయినా కొందరిని దేవుడు అట్లాగా చేస్తాడు. ఎప్పుడు నీకు అలాంటి అపేక్ష ఉండాలి, అలాంటి అపేక్ష ఉండాలి. మనం ఆత్మలో పాలు పంపులు పొందాలి కదా, కానీ మనం
మన పాలి భాగస్థం దేంట్లో? అప్పుల్లో, రోగాల్లో. కొంతమంది అంటారు కదా అప్పులు పాలైపోయాడు అంటారు కదా, నష్టాల పాలైపోయాడు, కష్టాల పాలైపోయాడు అంటారు కదా, అనరా? ఖచ్చితంగా అంటారు. నవ్వులు పాలైపోయాడండి, వీడు సొమ్మంతా పరుల పాలైపోయిందండి అనరా? అలాంటి మన బ్రతుకుల్లో ఒకవేళ నష్టాల పాలైపోతే, నువ్వు కష్టాల పాలైపోతే, నీ సొమ్ము పరులు పాలైపోతే, తిరిగి మరలా ప్రభువు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే, ఆయన ఆత్మలో నీవు పాలివాడవైతే, ఆయనతో అన్యోన్య సహవాస సంబంధాన్ని నువ్వు మెయింటైన్ చేసుకుంటే, కోల్పోయినవన్నీ ప్రభువు మనకిస్తాడు. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును అని పాడతాం కదా. కోల్పోయినవన్నీ దేవుడు మనకి ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఎప్పుడు? ప్రభువులో పాలివారమైతే, అప్పులు పాలైపోయిన మనం, రకరకాల తిప్పల పాలు పడుతున్న మనం, నవ్వులు పాలైపోయిన మన జీవితాలు తిరిగి మరలా ఒక నూతనత్వాన్ని సంతరించుకుంటాయి. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవునితో దేవుని ఆత్మలో పాలివాడు అవ్వాల్సిన వాడు ఏమయ్యాడంటే అప్పులు పాలయ్యాడు, ఆ నష్టాల పాలైపోయాడు, రోడ్డు పాలైపోయాడు, వాడు సొమ్ము పరులు పాలైపోయింది. ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటాం. ఎందుకు? దేవునితో సరైన సహవాసం లేదు, సంబంధం లేదు. అందుకే మనకి గతి పట్టింది. తిరిగి మరలా ప్రభు యొద్దకు వచ్చి, ప్రభా నీ ఆత్మలో నాకు పాలు కావాలి, నీ ఆత్మలో నేను నీ పరిచర్యలో నేను పాలి భాగస్తునిగా ఉంటాను, నీ రక్త మాంసాల్లో నేను పాలి భాగస్తునిగా ఉంటాను అని, సంఘ కార్యక్రమాల్లో నేను పాలివాడినవుతాను, నాకు ఒక అవకాశాన్ని దయచేయమని నువ్వు వేడుకుంటే, దేవుడు ఈ నష్టాలన్నింటిలో నుంచి నన్ను ఖచ్చితంగా బయటపడేస్తాడు. ఖచ్చితంగా బయటపడేస్తాడు. ఒకవేళ ఇలాంటి అనుభవాలు, దేవునితో ఆత్మలో పాలివారిమయ్యే అనుభవాలు లేకపోతే మనం ఏం పోగొట్టుకుంటాం? ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనై యుందురు. ఇందాక నేను చెప్పాను కదా, దేవుని ఆత్మలో పాలివారైన వారు, పరిచర్యలో పరిశుద్ధుల అవసరతలో పాలిభాగస్తులైన వాళ్ళు ఈ మొదటి పునరుద్ధానంలో పాలివారు అవుతారు. వారు ధన్యులు, పరిశుద్ధులు అవుతారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి, క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యములు చేయుదురు. ఇట్లా ప్రభువుతో ఆయన ఆత్మలో, పితరుల ఆత్మ మనలో పనిచేయటం మూలంగా మనం మొదటి పునరుద్ధానములో పాలిభాగస్థులం అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాని కొరకే ప్రభు పేతురు పాదాలను కడిగాడు. కడుగుతుంటే ఏమన్నాడు? కడగకపోతే, కడగబడని ఎడల నీకు నాకు పాలు. ఇలాంటి వారికి మొదటి పునరుద్ధానంలో ధన్యులుగా, పరిశుద్ధులుగా, పరిపాలించే వారిగా లాంటి బెనిఫిట్స్ దొరుకుతాయి, ప్రయోజనాలు దొరుకుతాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. ఇలాంటి సంఘ సహవాసంతో, మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, ఆయన రక్తంలో, వాక్యంలో, ఆత్మలో కడగబడని అనుభవాలు లేకుండా, ఆయనతో పాలిభాగస్తులయ్యే అనుభవం లేకుండా ఉన్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏముందంట? బెనిఫిట్ ఏంటి? అలాగే రెండవ మరణం, అగ్నిగుండం. దీనిలో పాలివారు కాని వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, అబద్ధికులు.
వీళ్ళందరికి కూడా భాగం ఉంది. వీళ్ళందరూ దేనిలో పాలిభాగస్తులు అంటే నరకములో, ఆరని అగ్నిలో, రెండవ మరణములో. దాని నుండి తప్పించుకోవడానికి దేవుడు మనకి ఈ విషయాలు చెబుతున్నాడు. మీరు ఇలా ఉండండి, మీరు తప్పింపబడతారు. మొదటి పునరుద్ధానంలో పాల్పంపులు పొందండి, పరిశుద్ధులను ధన్యులుగా మీరు మార్చబడతారని చెప్పాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఆ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యాల్లో ఆయన అంతే చెప్తాడులే, ఆ బైబిల్లో ఏదో ఉందలే అన్నీ అట్లా ఎవడ బతుకుతాడు, మన వల్ల ఎక్కడ అవుతుంది కనుక తీసేసి ఎట్లా పడితే అట్లా బతికినోడికి జీవవృక్షములో పరిశుద్ధ పట్టణములో వాడు దేవుడు అతనికి పాలివ్వడు. ఎందుకంటే కొంతమంది హృదయాలు సరిలేవు కాబట్టి. ప్రవచన గ్రంథంలో రాయబడిన వాటిని తీసేసి పక్కన పెట్టి పిరికి వాళ్ళుగా, అవిశ్వాసులుగా, అసహ్యులుగా, దేవునికి విరోధంగా, ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో సంబంధం లేకుండా, ఆయనకు వేరుగా, ఆయనకు దూరంగా బతికిన వాళ్ళ జీవితాలు ఎక్కడుంటాయి? నరకంలో ఉంటాయి. దేవుని పరిశుద్ధ పట్టణములో జీవవృక్షములో వాళ్ళకి అసలు పాలి భాగం అనేది ఉండనే ఉండదు. కాబట్టి రక్షింపబడిన మనం, సంఘంలో చలామణైపోతున్న మనం, విశ్వాసులుగా, పెద్దలుగా, అనుభవం కలిగిన వారిగా మనం దేవుని యొక్క ఆత్మలో పాలివారం కావాలి. ఇందాక మనం మొదటి యోహానులో చదివాం కదా, 4వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన ఆత్మలో ఎవరైతే పాలు పంపులు పొందుతారు. ఏలియాలో దేవుని ఆత్మ పనిచేసింది, ఏలియా అని దేవుడు కొనిపోయాను అని బైబిల్లో రాస్తుంది. ఎలీషాలో దేవుని ఆత్మ ఉంది, ఎలీషాను కూడా తన మహిమలోకి చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ఇలాంటి విషయాల్లో మనం పాలిభాగస్తులం అవ్వాలి, నేర్చుకోవాలి ఈ విషయాలన్నీ. దేవుని సేవకుడిలో పనిచేస్తున్న ఆత్మ నీలో కూడా పనిచేస్తే అలాంటి భారం కలిగి ఆత్మల కొరకు పనిచేస్తావు. కనీసం పరిశుద్ధుల అక్కర్లోనూ పాలు పంపులు పొందుతావు, చక్కని ఆతిథ్యం ఇస్తావు. దేవుడిది చూసి పరిచర్య చేసిన వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయంట? బైబిల్లో రాస్తుంది, జీవ గ్రంథములో వాళ్ళ పేర్లు వ్రాయబడి ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిచర్యలో పాలిభాగస్తు, ఆయన రక్త మాంసాల్లో, సంఘ సహవాసంలో మనం పాలివారమైనట్లయితే దేవుడు చెప్పాను కదా, నన్ను కొంతమంది కొరకు వాడుకుంటున్నాడు, నిన్ను కనీసం ఒక 5గురు కోసం ఉన్న వాడుకోడా, ఒకళ్ళ కోసం ఉన్న వాడుకోడా. ఆ దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు 5 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకళ్ళని మోషే నియమించాడు కదా, 50 మందికి ఒకళ్ళని, అవునా, 100 మందికి ఒకళ్ళని, 1000 మందికి ఒకళ్ళని నియమించినట్లు అలాంటి దేవుని ఆత్మ, పితరుల్లో పనిచేసిన ఆత్మ నీ మీద కూడా పనిచేస్తే, చెప్పాను కదా, పూర్వం ఏలియాలో పనిచేసిన దేవుని ఆత్మ ఎవరిలో పనిచేసింది? మరలా యోహానులో పనిచేసింది. అతను ఏం చేశాడు? ఆత్మచేత పిల్లల హృదయం తండ్రుల తట్టు, తండ్రుల హృదయం పిల్లల తట్టుకు తిప్పాడు. అతని వలన మహా ఆనందము, సంతోషం. సంఘములో ఇలాంటి బిడ్డలుంటే, సమాజంలో ఇలాంటి సేవకులుంటే, వీరి ద్వారా సమాజంలో, సంఘంలో సంతోషము, మహా ఆనందమును కలుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి దేవుని యొక్క ఆత్మలో పాలిభాగస్థులమై నడిపింపబడుతూ చచ్చిపోతే మొదటి పునరుద్ధానములో మనం పాలివారిగా ఉంటాం. వాళ్ళు పరిశుద్ధులను ధన్యులుగా ఉంటారు. రెండవ మరణం వాళ్ళ మీద వారి మీద ఇంకా అధికారం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు దేనిలో మనం పాలిభాగస్థులమయ్యాం? భార్యాభర్తలు ఉన్నారు కదా, ఒకరికొకరు వాళ్ళు పాలిభాగస్థులు. భార్య సగం, భర్త సగం కదా. ఒకరి కష్టాల్లో వాళ్ళు అట్లా పాలు పంపులు పొందినట్టు పాలిభాగస్థులు అవట్లే ఈ మధ్య. నీది నీదే, నాది నాదే, నీ సంపాదన నీదే, నాది నాదే, నువ్వు మీ వాళ్ళని చూసుకుని నేను మా వాళ్ళని చూసుకుంటా. ఇట్లా ఉంది పరిస్థితి. అంటే వాళ్ళ మధ్యలో జీవిత భాగస్వాములే కానీ సరైన భాగస్వామ్యం లేదు, సరైన సమాధానం లేదు.
వాళ్ళు కలిసి ఉండలేరు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేరు, వాళ్ళు మంచి దినాలను చూడలేరు. ప్రభువుతో మనకి ఒక మంచి అన్యోన్య సహవాసము ఉండాలి. అన్యోన్య సహవాసం ఉండాలి. చచ్చిపోయినప్పుడు ఫ్లెక్సీల మీద ఒక వాక్యం రాస్తారు. ఆ వాక్యం చదివిస్తూ చూడండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన విశ్వాసంతో పలికాడు. ప్రతి ఒక్కడికి ఇది రాస్తారు. మనోహరమైన స్థలాలలో ఏం లభించిందంట? పాలిభాగస్తుడయ్యాడు దేవుని రాజ్యంలో, దేవునితో యుగయుగాలు ఉండటానికి శ్రేష్టమైన స్వాస్థ్యం దొరికింది. అందుకనే తమ స్వాస్థ్యాలని కోల్పోయారు. ఆదిమ సంఘంలో తమ స్వాస్థ్యం అంతటిని అమ్మి సువార్తలో ఖర్చు పెట్టారు. మాకు శ్రేష్టమైన స్వాస్థ్యం కావాలి. తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా వాళ్ళు లెక్క చేయలేదు. మనోహరమైన స్థలాల్లో వాళ్ళకి పాలు లభించింది. ఎవరికి? ఇలాంటి అనుభవాలు కలిగి నడిచిన వాళ్ళకి. ఫ్లెక్సీలో వాక్యం వేసినంత మాత్రాన, పెట్టి మీద రాసినంత మాత్రాన మనం పాలివారం అవుతామా? ఈ సంగతి మనం గుర్తుపట్టాలి. ఈరోజు దేనిలో పాలివారం అవుతున్నాం? అల్లరి చిల్లరి పనులు చేస్తూ, చేయరాని పనులు చేస్తూ, భ్రష్టత్వానికి అప్పగింపబడి అల్లరి పాలైపోయాడు రావిడు. వీడి పిల్లలు అల్లరి పాలైపోయాడు, వీడి భార్య అల్లరి పాలైపోయింది అంటారు కదా. బైబిల్లో సామెతల గ్రంథంలో ఉంటుంది, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, అల్లరిని పుట్టిస్తుంది. అట్టంటోడు జ్ఞానం లేనోళ్ళు. అల్లరి పాలైపోయిన నీ బతుకు ప్రభు దగ్గరికి వస్తే, పశ్చాత్తాపడితే, ఏ హృదయం అయితే దేవుని ఎదుట సరైనదిగా లేదో ఆ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు, బాగు చేస్తాడు. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అన్న ప్రభు మరలా ఏమన్నాడంటే, నీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మెత్తని మాంస హృదయాన్ని ఇస్తాను, క్రొత్త మనస్సునిస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను అన్నాడు కదా ప్రభు. నా కుమారుడాని హృదయం నాకిమ్ము అన్నాడు కదా. అల్లరి పాలైపోయిన నీ బతుకు, నవ్వులు పాలైపోయిన మన బతుకులు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇది మొదలుకొని నేను నీతో పాలివాడిని అవుతాను, పరిచర్యలో పాలివాడిని అవుతాను, నీ ఆత్మలో పాలివాడిని అవుతాను. నాకు మనోహర స్థలాల్లో పాలి భాగస్తుడుగా నేను ఉండాలి. మొదటి పునరుద్ధానంలో నేను పాలి భాగస్తుని అవ్వాలి, నీతో యుగయుగాలు ఉండాలని అపేక్ష కలిగిన వాళ్ళు అల్లరి పాలైపోయిన మన బతుకుల్ని ప్రభు దగ్గర పెడితే, అప్పులు పాలైపోయిన మన బతుకుల్ని ప్రభు దగ్గర పెడితే, అర్థమవుతుందా? నష్టాల పాలైపోయిన మన బతుకుని ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభు దయచేసి నన్ను క్షమించి నా హృదయాన్ని సరిచేయి. అందుకే గాడ్రెడ్డి సిమోట్తో అంటున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు కాబట్టి నువ్వు వెళ్ళి పశ్చాత్తాపడి మారు మనసు పొందు, ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో అన్నాడు. ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో అని నినివే పట్టణస్థులు ఆయన తట్టు తిరిగితే దేవుడు మనసు మార్చుకున్నాడు. ఒకవేళ దేవుడు కనికరిస్తే అప్పులు పాలైపోయిన మన జీవితాలు బాగుపడతాయి, నవ్వులు పాలైపోయిన మన జీవితాలు బాగుపడతాయి, పరులు పాలైపోయిన మన జీవితాలు బాగుపడతాయి, వెక్కిరింతల పాలైపోయిన మన జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి. తిరిగి మరలా ఆయన ఆత్మలో పాలివారమైనప్పుడు, సంఘ సహవాసములో పాలివారమైనప్పుడు, దేవుని వాక్యముతో పాలిభాగస్థులమైనప్పుడు, ప్రభా అలాంటి ఆత్మలో నన్ను కూడా పాలివానిగా చెయ్యి ప్రభా అని మనం అడిగితే రెండవ మరణములో నుండి మనం తప్పింపబడతాం. మొదటి పునరుద్ధానములో మనం నిలవబడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇట్లా అనేక విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ఇప్పటివరకు ధ్యానించాం. కాబట్టి మోషేతో దేవుడు ఏమన్నాడు? ఇంతమందిని నువ్వు నడిపించలేవు, ఈ భారం నువ్వు మొయ్యలేవు, సంఘంలో కొంతమందిని నువ్వు ఏర్పరచు. సంఘంలో ఉన్న బిడ్డల మీదకి ఇప్పుడు ఏం రావాలి?
దేవుని యొక్క ఆత్మలో మీరు పాలిభాగస్తులైతే మన సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. అనేక సంఘాలకి ఈ తరములో ఈ మినిస్ట్రీ మార్గదర్శకమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన మినిస్ట్రీని అనేక సంఘాలకి ఆదర్శంగా ఈ తరములో నిలబెట్టుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటి అనుభవాల కోసం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుని బతిమాలుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి బబ్బులు కొంత సమయం మనల్ని ప్రార్థనలో నడిపించి ఆఖరి ప్రార్థన చేస్తాడు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికిని మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. దయచేసి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నిజమే, దేవుని నామములో దేవుని నమ్ముకొని రక్షించబడినటువంటి నీకు నాకు ఏ ఏ విషయాల్లో దేవుని మందిరానికి వస్తూ వెళుతున్న మనకి ఏ ఏ విషయాల్లో పాలు కలిగి మనం జీవించాలో దాని గురించినటువంటి విశేషమైన గొప్ప శ్రేష్ఠ సంగతులు మనకి అనుగ్రహించబడుతూ వచ్చాయి. దయచేసి మౌనంగా ఉండకుండా రక్షించబడిన మనకు దేవుని పరిచర్యలో దేవుని దాసులకు ఇవ్వబడినటువంటి భారము, దర్శనములో, బాధ్యతలో మనకి పాలు భాగస్తులు అవసరం. దేవుని దాసునికి ఇవ్వబడినటువంటి ఆత్మలో పాలు మనకు అవసరం. దేవుని పరిచర్యలో ఒకని భారంలో ఒకరు పాలు పంపులు పొందటం మనకు అవసరం. ఇలాంటి విషయాలు మనం వింటూ వచ్చాం. ఎన్నో సుదీర్ఘమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దయచేసి మౌనంగా ఉండకుండా, ఆనాడు ఎలీషా రెండింతల ఘనమైన గొప్ప కార్యాలు చేయగలిగాడంటే ఏలియా వద్ద నుంచి తనకున్న ఆత్మలో రెండు పాళ్ళు తను అడిగి పొందుకొని ఏలియా కన్నా గొప్ప కార్యాలు ఎలీషా చేసినట్లు మనం వింటూ వచ్చాం. పరిచర్యలో రక్షించబడిన నీవు నేను, మందిరానికి వస్తూ వెళుతున్న నీవు నేను, ప్రత్యేకపరచబడిన నీవు నేను కూడా దేవుని సన్నిధిలో దైవజనునికి ఇవ్వబడిన ఆత్మలో 2 పాళ్ళు అడిగి పొందుకొని పరిచర్య చేసే లోతైన అనుభవం నీకు నాకు అవసరం. నీవు నేను అట్టి వాటిలో పాలిభాగస్థులమై ఉండాలి. పాపములలో లేఖనం సెలవిస్తుంది, పరుల పాపములో పాలివాడమై ఉండకుమని సెలవిస్తుంది. దేవుని మందిరానికి వస్తూ వెళుతున్న నువ్వు నేను ఇతరుల పాపాల్లో పాలిభాగస్తులుగా ఉండొద్దు. లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైన క్రియల్లో పాలిభాగస్తుడిగా ఉండొద్దు. దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవునికి ప్రతిష్ఠ చేసుకున్న నీవు, దేవునికి సమర్పణ కలిగి జీవించే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో దైవజనుడితో పాలు కలిగి పరిచర్య చేయటం నేర్చుకో. దైవజనునికి ఇవ్వబడిన దర్శనములో పాలు పొందుకొని పరిచర్య చేయటం నేర్చుకో. ఇది నీకు నాకు ఎంతైనా శ్రేయస్కరం. ఆతిథ్యము చేటులో పాలిభాగస్తుడు అయి ఉండాలని, పరిచర్య చేసే విషయంలో పాలిభాగస్తుడు అయి ఉండాలని
మందిర పరిచర్యలో కూడా బాధ్యతలో పాలు కలిగిన వాడిగా ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ వచ్చాయి. ఇది ఒక క్రైస్తవునికి తప్పనిసరిగా ఉండవలసినటువంటి లక్షణాలు. దేవుని మందిరంలో ఉంటున్న నీవు నేను సోమరిగా నిష్ప్రయోజకుడిగా ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళే అనుభవంలో నీవు నేను ఉండడానికి ఈ స్థలంలో మనము సమకూర్చబడలేదు. ఈ సహవాసానికి మనము అంటుకట్టబడలేదు. ఈ సహవాసంలో మనం చేర్చబడలేదు. మనం ప్రత్యేకపరచబడ్డాం, సహవాసంలో చేర్చబడ్డాం, క్రీస్తు రక్తంలో కడగబడి కొనబడి రక్షించబడ్డామంటే ఆయన ఆత్మలో మనకి పాలు కావాలి. ఆయన పరిచర్యలో మనకి పాలుభాగస్తులమై ఉండాలి. ఆయన పరిచర్యలో పనిపాట్లలో కూడా మనకి పాలుభాగస్తులు ఉండాలి. గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే నీకు దేవుడు అనుగ్రహించిన కుటుంబం. దీంట్లో నీ పాత్ర, నీ బాధ్యత నీవు తప్పక జరిగించాలి. దానికి ప్రభు సహాయం కావాలి. ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాప్తుడివై ఇప్పటి వరకు భూ సంబంధమైన వాటిని అడిగేవేమో, అభివృద్ధి, ఆశీర్వాదం, క్షేమము, సమాధానం కోసం అడిగేవేమో. ఇప్పుడు నీకు శ్రేష్టమైనది అడగవలసింది, తప్పకుండా పొందుకోవలసింది నీకు వినిపించబడుతూ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మలో నీకు పాలు కావాలి. దేవుని పరిచర్యలో నీకు పాలుండాలి. ఆతిథ్యం చేసే విషయంలో పాలుండాలి. జీవ గ్రంథమందు నీ పేరు రాయబడే విషయంలో నీకు పాలుండాలి. మొదటి పునరుద్ధానంలో కూడా నీకు పాలు పంపులు పొంది నీవు బ్రతకాలంటే దేవునితో సహవాసం కలిగి, దేవుని సన్నిధిలో బాధ్యత కలిగి, పరిచర్యలో పనిపాట్లలో పాలుభాగస్తుడివై నీవు ఉండాలి. దేవుని ఆత్మ కలిగి స్వార్థ పనిలో నీకు భాగత్వం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాప్తుడివై బ్రతిమాలుకో. నిజమే, ఆ గారడి సీమోనికి పట్టిన గతి నీకు నాకు పట్టకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుట మన హృదయము సరి అయినదిగా లేకపోతే మనం విడవబడతాం, ఉమ్మివేయబడతాం, తుడిచిపెట్టబడతాం. రెండవ మరణాన్ని మనం చవి చూడాల్సి వస్తుంది. నిత్య అగ్ని గుండానికి మనం నరక పాత్రులం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీని గురించినటువంటి భయము కలిగి దేవుని సన్నిధిలో ఆ రెండవ మరణము, అగ్ని గుండము, దాని పాలు నీకు కలగకుండానట్లు నీవు సజీవుడిగా ఉండగానే, నీకు ఆరోగ్యం ఉండగానే, నీకు ఆయుష్ ఉండగానే పరిశుద్ధులతో పాలిభాగస్తుడివై ఉండు. దేవుని ఆత్మలో పాలిభాగస్తుడివై ఉండు. పరిశుద్ధ పరిచర్యలో బాధ్యతల్లో పాలిభాగస్తుడివై ఉండు. ప్రార్థనలో పాలిభాగస్తుడివై ఉండు. పరిచర్యలో ఆతిథ్యం చేసే విషయంలో పాలిభాగస్తుడివై ఉండు. సువార్త ప్రకటించుటలో పాలిభాగస్తుడివై ఉండు. దేవుడిని దాసుని నీకు అప్పగించినటువంటి కాపరి కన్నా మరింత పని చేయగలిగినటువంటి ఆ ఆత్మలో పాలు కలిగి, వైరాగ్యము కలిగి పరిచర్య చేసే విషయంలో పాలిభాగస్తుడివై ఉండు. ఇలా బ్రతకడానికి నిన్ను ఆ మొదటి పునరుద్ధానములో చూడాలని, ఆ జీవవృక్ష ఫలాలు తింటూ ఆయనతో యుగాయుగాలు జీవించాలని ఆయన ఆశపడుతూ నీ కోసము నీకు దేంట్లో పాలుండాలో దాని గురించిన చక్కని ఆలోచన చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నీవు కేవలము ఒట్టి మాటలని నువ్వు లక్ష్య పెడితే నీవు నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని నష్టపోతావు. దయచేసి మౌనంగా ఉండకుండా భయభక్తులు కలిగి, గ్రహింపు కలిగి, కనువిప్పి కలిగిన వాడవై ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడు. ఇప్పటి వరకు భూ సంబంధమైన వాటిలో, లోక సంబంధమైన పాప విషయాల్లో నీకు నాకు పాలుందేమో సరిచేసుకుందాం. ప్రభు పాదాల మీద పడదాం. నినివే పట్టణస్థులు ఒకవేళ ఆయన చేయదలచిన కీడు చేయకుండా మానతాడేమో అని బ్రతిమాలుకున్నారు. పశ్చాత్తాప్తులై వారికి అవకాశం ఇవ్వబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, పశ్చాత్తాపడటం నీ వంతు. కరుణించటం, క్షమించటం, నిన్ను మార్చుకోవడం, నీకు పరిశుద్ధులలో పాలు అనుగ్రహించటం
అది ఆయన తరమైనది, అది ఆయనకు సాధ్యమైనది. నువ్వు చేయాల్సిన పని దేవుని సన్నిధిలో నువ్వు చేయి, నీకు తగిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మౌనంగా ఉండకుండా దేవుని సన్నిధిలో విత్తబడిన మాటలకు మనల్ని మనం అప్పగించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులమై ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఏప్రిల్ మాసం 2వ పునరుద్ధానపు ఆరాధనలో నీ సన్నిధులు ఈ విధంగా పాలిభాగస్తులం అవడానికి కృపనిచ్చారు తండ్రి. నిజమే, క్రైస్తవులమైనటువంటి మేము నేటి దినాల్లో ఏ ఏ విషయాలలో పాలిభాగస్తులమై ఉండాలో ప్రభా మాకు తేట తెల్లగా బోధపరిచినందుకు, మాకు అర్థమయ్యే రీతిలో వాటిని గురించి, ఆ పాలు పొందుట వలన కలిగే ప్రయోజనాలేంటో, పాలు పొందకుండా బ్రతికితే వాటి వలన కలిగే నష్టాలేంటో కూడా మాకందరికీ సవివరంగా మీరు బోధపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, మీ చేతులకు మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నిజమే, రక్షించబడిన మేము, మాకు పరిశుద్ధాత్మలో పాలు మాకు నిశ్చయముగా ఉండాలి అయ్యా. మీరు సెలవిచ్చినట్లు మేము అట్టి పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులమై మేము బ్రతకడానికి కృప అనుగ్రహించండి. అలాగే మాకు అప్పగించబడినటువంటి కాపరిలో నాయనా, వారికి ఇవ్వబడిన దర్శనంలో అయ్యా, వారికి ఇవ్వబడిన ప్రత్యక్షతలో ప్రభా, మేము కూడా పాలు పంపులు పొంది ప్రభా బాధ్యతలను తీసుకొని నమ్మకంగా ఆ పనులు జరిగించడానికి కృప మాకు అనుగ్రహించండి. సామర్థ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఇటు వాటిని జరిగించటం వలన ఆతిథ్యం చేసే విషయంలో మాకు పాలిభాగస్తులు ఉండాలని, పరిచర్య చేసే విషయంలో, స్వార్థ పని విషయంలో మాకు పాలుండాలని, పరిశుద్ధుల అక్కరల్లో మాకు పాలుండాలని మీరు సెలవిచ్చారు ప్రభా. దేవా, ఇటు విషయాలన్నీ మేము విని వాటిని నేర్చుకున్న ప్రకారంగా జీవించే ఆ మొదటి పునరుద్ధానములో లేపబడే అనుభవం కలిగినటువంటి ఆ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందేవారిగా నన్ను, మమ్మల్ని, మా సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, విడువబడిన వారి వలె, యోధా వలె ప్రభా విడిచిపెట్టబడినటువంటి అనుభవంలో మేము ఉండనియొద్దు. ఆ ప్రభా శిష్యుల జాబితాలో తనకు పాలు ఉన్నప్పటికీ దాన్ని చేతులారా తన క్రియల వలన పోగొట్టుకున్నాడు, ఇహలోక సంబంధమైన వాటిని ఆశించి. అయ్యా, ఏలియా కన్నా ఎలీషా రెండింతలు పొందిన ఎలీషా దగ్గర ఉన్న గెహజీ అయ్యా కుష్టాన్ని తనకు, తన కుటుంబానికి సంపాదించుకున్నాడు, పాపంలో పాలిభాగస్తుడై. అలాగూ మేము బ్రతకకుండా ఎలీషా వలే ప్రభా ఏలియా వద్ద నుంచి తనకంటే రెండింతల ఆత్మలు పొంది రెండింతల గొప్ప కార్యాలు నీ పక్షాన చేసి మీ నామాన్ని ఘనపరిచినట్లు అయ్యా, మీరు ఏలియా కన్నా గొప్పవారయ్యండి మీరు జరిగించిన కార్యాలు ఎన్నో అయ్యా. నీ వలన ప్రత్యేకపరచబడిన పేతురు మీకన్నా గొప్ప కార్యాలు చేసినటువంటి సందర్భాలు మేము వింటూ వచ్చాం ప్రభా. నీ ఆత్మలో మాకట్టి పాలు కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం తండ్రి. సహాయం చేయండి పరిశుద్ధుడైన తండ్రి. ఆ మొదటి పునరుద్ధానములో మేము పాలు భాగస్తులమై జీవించినట్లు అందుకు తగిన భక్తి జీవితం, విశ్వాస జీవితం, పరిచర్యలో ప్రభా మేము బాధ్యత కలిగి పరిచర్య యొక్క పనిపాట్లు, పరిచర్య యొక్క అక్కరలు, అవసరతలు అన్నిటిలో మేము నమ్మకమైన పాలిభాగస్తులుగా మేము నడుచుకోవడానికి కృప చూపించండి. లేఖనాల్లో సెలవిచ్చబడినట్లు లంచగొండులుగా, సోమరులుగా, దుర్భాషలాడేవారిగా, సోమరులుగా ప్రభా తండ్రి స్వార్థపూరితులుగా ప్రభా మాలో ఏ ఒక్కరున్నా అయ్యా ప్రభా నిత్య నరకాగ్ని పాలవుతామని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. అలాంటి అనుభవంలో మేము నాలో ఏ ఒక్కరు ఉండకుండా కృప దయచేయండి. నీ వాక్యం ద్వారా హెచ్చరిక నొందిన వారమై పరిశుద్ధుల నాయన అక్కరలో పాలిభాగస్తులమై, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులమై, సేవా పరిచర్యలో పాలిభాగస్తులమై ప్రభా ఆతిథ్యం చేసే విషయంలో పాలిభాగస్తులమై, సువార్త ప్రకటించుటలో పాలిభాగస్తులమై మేము జీవించటానికి వీటన్నిటి వలన మాకు అనుగ్రహించబడే ఆ మొదటి పునరుద్ధానంలో నిశ్చయముగా పాలిభాగస్తులమై ఉన్నట్లు నాయనాటి కృపా భాగ్యం మాకు కలిగించమని, అలాగూ మా ప్రాణాత్మదేహాన్ని సిద్ధపరచమని, దయచేసి మా అతిక్రమ దోషములు దయతో క్షమించి పాపములు మాకు ఇక మీదట పాలుండకుండా నీతిమంతులుగా నిత్యరాజ్యములో పాలు కలిగిన వారిగా మేమందరము బ్రతుకున్నట్లు తగిన కృపాభాగ్యం మాకు అనుగ్రహించి మా ప్రాణాత్మదేహాలను అలాగూ సిద్ధపరచమని
నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మీరు ఆశించినట్లు ఆ నిత్యరాజ్యములో మీతో కలిసి యుగాయుగాలుండే ఆ పాలి భాగం మేమందరము కలిగి పొందుకొని జీవించే భాగ్యం మాకు కల్పించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం కూడి ఉన్న మనందరికీ, వాక్యం అందించిన దైవజనులకి, వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకాలని అపేక్ష కలిగి తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి వాక్యానుసారమైన జీవితాన్ని ఆయన రాకడ పర్యంతం వరకు ప్రభువు మనకి అనుగ్రహించి ఆయన ఆత్మలో బ్రతుకు దినములన్నిటా పాలి భాగస్థులుగా చేసి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికి కూడా ప్రభువు పేరిట వందనాలు. అందరికి వందనాలు.